ప్రభువుకు స్తోత్రములు. ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో ఈ ఉదయకాలం కూడికలో ఉన్న దేవుని ప్రియులందరూ కూడా వందనాలు తెలియజేస్తున్నాను. కూడికలో ఉన్న దేవుని సేవకులకు వందనాలు, అలాగే కూడిక నడిపిస్తున్న ప్రియులు సతీశాన్ని కూడా వందనాలు తెలియజేస్తున్నాను. కొలసీలకు రాసిన పత్రిక మొదటి 4వ అధ్యాయము 11వ వచనాన్ని గత వారం మనం చదువుకున్నాం. 12వ వచనం చదువు. మీలో ఒకడును క్రీస్తు యేసు దాసుడినైన ఎపెఫ్రా మీకు వందనములు చెప్పుచున్నాడు. మీరు సంపూర్ణులను, ప్రతి విషయంలో దేవుని చిత్తమును గూర్చి సంపూర్ణ ఆత్మ నిశ్చయత గలవారునై నిలకడగా ఉండవలనని ఇతడు ఎల్లప్పుడూ మీ కొరకు తన ప్రార్థనలో పోరాడుచున్నాడు. ప్రభునందు ప్రియులారా, ఈ వచనంలో పోరాటం అనే మాట చూస్తున్నాం. 13లో ప్రయాసపడుట అనే మాట చూస్తున్నాం. పోరాటము, ప్రయాస అనేవి కేవలం అవి వరం ద్వారా జరిగితే మాత్రమే కనపడే అనుభవాలు అని మనం గత వారం ధ్యానం చేశాం. ఒకసారి కొలసీలకు రాసిన పత్రిక 1:29 చదువుదాం. కొలసీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం 29వ వచనం. అందు నిమిత్తము నాలో బలముగా కార్యసిద్ధి కలుగజేయు ఆయన క్రియాశక్తిని బట్టి నేను పోరాడుచూ ప్రయాసపడుచున్నాను. మరోసారి చదవండి. అందు నిమిత్తము నాలో బలముగా కార్యసిద్ధి కలుగజేయు ఆయన క్రియాశక్తిని బట్టి నేను పోరాడుచూ ప్రయాసపడుచున్నాను. చూడండి, ఇక్కడ పోరాటము, ప్రయాస లేదా దేవుని పనిలో పోరాటం, ప్రయాస అనేది ఎప్పుడు కనబడుతుందంటే నాలో బలముగా కార్యసిద్ధి చేయు క్రియాశక్తిని బట్టి అన్నాడు. అంటే ఒక ఉపదేశకుడు మనం తీసుకున్నట్లయితే అతడు చెప్తున్న ఉపదేశం మరి అతనిలో నుండి వస్తున్నట్లయితే అది ముందుగా కార్యసిద్ధి కలుగుజే క్రియాశక్తి. అలా కాకుండా మరి వాక్యోపదేశకుడు ఏవో కొన్ని అంశాలను ప్రిపేర్ అయి మాట్లాడుతున్నప్పుడు అది అతనిలో కార్యసిద్ధి కలుగజేసే క్రియాశక్తి కాదు. అలాగే మనం విశ్వాస క్రియల గురించి కూడా ఆలోచన చేస్తున్నాం. అబ్రహాము, రాహాబును గురించిన ఎగ్జాంపుల్స్లో విశ్వాస క్రియల గురించి చెప్పిన సందర్భంలో అన్నాడు, అట్టి విశ్వాసం అతన్ని రక్షింపగలదా అన్నాడు. ఈరోజు క్రైస్తవ ప్రపంచంలో విశ్వాస క్రియలు అంటే ఏంటో అందరికీ తెలుసు. సహోదరుడైనా సహోదరైనా నాటికి మరి కావలసిన వాటి కొరకు, లేకపోతే శరీరంలో అక్కర్ల కొరకు వచ్చినప్పుడు కావలసినవి ఇవ్వటమే విశ్వాస క్రియలు అని మనందరికీ తెలుసు. కాబట్టి విశ్వాస క్రియలను మనం ఏం చేస్తున్నామంటే, మనమంటే క్రైస్తవులు ఏం చేస్తున్నారంటే అవి మాన్యువల్గా లేదా మెకానికల్గా వాటిని చేస్తూ ఉన్నారు. ప్రసంగాలు అంతేని, విశ్వాస క్రియలు అంతేని. కాబట్టి విశ్వాస క్రియలు అనేవి మనం చేయవలసినవి కాదు. ముందు మన విశ్వాస క్రియల గురించి తెలుసుకోవాల్సింది ఏంటంటే, విశ్వాస క్రియలు మనం చేయవలసినవి కాదు, విశ్వాస క్రియలు మనకు కలగాలి. ఎందుకంటే క్రియలు లేని విశ్వాసం 20వ వచనంలో అన్నాడు, వ్యర్థుడా క్రియలు లేని విశ్వాసం నిష్ఫలం అని చెప్పాడు. విశ్వాస క్రియలు ఫలం. కాబట్టి విశ్వాస క్రియలు మనం ఫలంగా పొందాలి. అప్పుడు ఏం జరిగిద్దంటే, ఏ విశ్వాసంతో అయితే క్రియలు జరుగుతున్నాయో ముందు ఆ విశ్వాసం మనలను రక్షిస్తుంది. రక్షించడం అంటే ఏంటి? పేతురు 1:5లో చెప్పినట్లుగా మనల్ని దేవుని యొక్క శక్తి చేత భద్రపరుస్తుంది. యాకోబు పత్రిక మొదటి అధ్యాయం ఆఖరి వచనంలో చెప్పినట్లుగా ఇహలోక మాలిన్యం అంటకుండా మనలను కాపాడుతుంది. విధవరాండ్రను, దిక్కులేని వాండ్రను, దిక్కులేని వారిని వారి ఇబ్బందిలో పరామర్శించడం విశ్వాస క్రియే. కానీ అది మనం మెకానికల్గా చేయకూడదు. యాంత్రికంగా మనకు ఎలాగో తెలుసు కాబట్టి ప్రొసీజర్ మనం చేసేది కాదు అది. హెబ్రీ 10:24లో చెప్పినట్లుగా మనలో ప్రేమ కలుగుతున్నప్పుడు
ఆ ప్రేమ జరిగించే సత్క్రియలు. అందుకనే గల్తీలకు రాసిన పత్రిక చూడండి, ఇంకా చాలామంది వీడియోలు ఆన్ చేయలేదు. 5వ అధ్యాయం, గల్తీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 6వ వచనం చదువుదాం. 6వ వచనం. యేసుక్రీస్తు నందుండు వారికి సున్నతి పొందుట యందు ఏమీ లేదు, పొందకపోవుట యందు ఏమీ లేదు గాని ప్రేమ వల్ల కార్యసాధకమగు విశ్వాసమే ప్రయోజనకరమగును. ఈ వచనంలో ప్రేమ వలన విశ్వాసం కార్యసాధకం అవుతుంది. సో ప్రేమ వలన కార్యసాధకమగు విశ్వాసం, ప్రేమ వల్ల సత్క్రియలు జరగాలి, ప్రేమ వల్ల విశ్వాస క్రియలు జరగాలి. ప్రేమ ఎలా వస్తుంది? ఆత్మఫలంగా వస్తుంది. గలతీ 5:22. ఆత్మఫలమైన ప్రేమ మనలో కలిగినప్పుడు జరిగించేవి విశ్వాస క్రియలు తప్ప, ఇక విశ్వాస క్రియలు ఎలాగో మనకు తెలుసు కాబట్టి మనం చేసే విశ్వాస క్రియలు కాదు. అందుకనే చాలా ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, అబ్రహాము రాహాబు గురించి చెప్పిన ఈ 2 ఉదాహరణలో అబ్రహాము గురించి ఎందుకు చెప్పాడంటే, అతడు రక్షించబడ్డాడు, ఆ విశ్వాసం చేత రక్షించబడ్డాడు అన్నాడు. రాహాబు కూడా రక్షించబడింది ఆ విశ్వాసం చేత. అయితే ఆమె గురించి చెప్పినప్పుడు మాత్రం క్రియల గురించి చెప్పాడు. అబ్రహాం కూడా చాలా క్రియలు చేశాడు. లోతును విమోచించాడు, తన ఎంట 300 మందిని అలవరిచాడు, వాళ్ళని ట్రైనప్ చేశాడు. తర్వాత అబ్రహాము మరి చాలా మాదిరి చూపించాడు. లోతుతో కలహం పెట్టుకునే సందర్భంలో మన మధ్య కలహం ఉండకూడదు, నువ్వు నా నుండి వేరైపో, దూరంగా వెళ్ళిపోమని చెప్పాడు. ఇవన్నీ సత్క్రియలే, కానీ అవన్నీ రాయలేదు. వాటి గురించి రాయకుండా విశ్వాస క్రియలు జరిగించే విశ్వాసం అబ్రహాములో పుట్టించిన దేవుని భయం గురించి రాశాడు. ఆదికాండం 22:12. కాబట్టి విశ్వాస క్రియలు జరిగించే విశ్వాసం మనల్ని రక్షిస్తుంది. మొదట దిక్కులేని వారిని, విధవరాండ్రను పరామర్శించే విశ్వాసం ముందు మనల్ని ఇహలోక మాలిన్యం అంటకుండా కాపాడుతుంది. అందుచేత క్రియలు ఉండాలి అనేమో ధర్మశాస్త్రోపదేశకులు చెప్తున్నారు. ఆ క్రియలు అంటే అవి కాదు, విశ్వాస క్రియలని ఎక్స్ప్లెనేషను కృపాసహితంగా మాట్లాడుతున్న వారుగా కనబడుతున్న వాళ్ళు చెప్తున్నారు. కానీ వీళ్ళిద్దరిలో కూడా ఒక రాంగ్ టీచింగ్ ఉంది. ఒకటేమో క్రియల వల్ల నీతి అని ధర్మశాస్త్రోపదేశకులు చెప్తారు, విశ్వాస క్రియలు మనం చేయాలని కృప పేరిట వచ్చేవాళ్ళు చెప్తారు. నీ కులాయితుల క్రియలు అంటే ఏంటంటే, కృప పేరిట వచ్చి విశ్వాస క్రియలు మనమే చేయాలి అని చెప్పేవాళ్ళు నీ కులాయితుల క్రియలు. సో వాటిని గురించి మనం చాలా వివరంగా గత గురువారం నుంచి వర్తమానం పొందుకుంటున్నాం. మీరు కూడా రెగ్యులర్గా అన్ని వర్తమానాలు వింటున్నారు కాబట్టి నేను వాటిలోనికి వెళ్ళట్లేదు. కొలస్సీలకు రాసిన పత్రికలో ఇదే మాట మనం చూస్తున్నాం. అట్టి విశ్వాసం అతన్ని రక్షింపగలదా అంటే, ఒక ఉపదేశకుడు చెప్పే వాక్యం ముందు అది అతన్ని రక్షించేదై ఉండాలి. అప్పుడే అది ఇతరులకు బోధిస్తున్నప్పుడు ప్రయాసగా ఎంచబడుతుంది, పోరాటంగా ఎంచబడుతుంది. ఈరోజు ఎర్లీ మార్నింగ్ నాకు ఒక ఆయన మెసేజ్ పెట్టాడు. ఆ మెసేజ్ ఏంటంటే, మనకు తోడుగా ఉండుటకు వచ్చిన క్రీస్తు యేసు నామములో హృదయపూర్వక వందనాలు. నేటి అంశం తోడు. నిర్గమ 33:15 తోడు, కీర్తన 78:52 తోడు, రోమ 14:11 తోడు, కొరింథీ మొదటి పత్రిక 15:31 తోడు, 2 కొరింథీ 1:23 తోడు. ఇది ప్రసంగం అంటే ఏంటంటే, తోడు మీద ఉన్న రెఫరెన్స్లన్నీ తీసి వాక్యం చెప్పాడు. సో ఇలాగూ చాలామంది వాక్యాలు చెప్పేస్తున్నారు. వాక్యం అంటే ఒక ప్రసంగం కాదు, వాక్యం అంటే ఒక ప్రయాస. వాక్యం చెప్పడం అంటే ఒక పోరాటం అని చెప్పాడు. ఈరోజు ఎలాగూ వాక్యాలు చెప్పేవాళ్ళందరూ ఫేమస్ ప్రేచర్లు అవుతారేమో కానీ ప్రభు దృష్టిలో వాళ్ళు ప్రయాసపడేవాళ్ళు అసలు కానే కాదు. కాబట్టి మీరందరూ కూడా ఒక విషయం గమనించండి. ఏది మీరు నిలబడి మాట్లాడుతున్నా అది తప్పకుండా మిమ్మల్ని రక్షించే శక్తిగా పనిచేస్తూ వెళ్ళాలి బయటికి. అప్పుడు దాన్ని ప్రయాసపడుట, పోరాడుట అని చెప్పాడు. సుమంత్
ఒక వచనం చదువు, లాస్ట్లో ముగింపు ప్రార్థన చెప్తారు. ఏ రెఫరెన్స్ చదువుతా అంటే ఇదిగో కొలస్సీలకు రాసిన పత్రికలో మనం ఒక వచనం చదివాం కదా, దానికి సహాయకరంగా తిమోతికి రాసిన పత్రిక 5వ అధ్యాయం 17వ వచనం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 17వ వచనం. ఆశీష్ వీడియో ఆన్ చేసుకోలేదు, కృపానిధి వీడియో ఆన్ చేసుకోలేదు. ఎందుకు? ఇది ఫ్రీ మీటింగ్ అనా? ఓప్ మీటింగ్ అయితే 200 రూపాయలు ఫీజు కట్టి జాయిన్ అయ్యేది కదా, దానికి మొక్కలు చూపించాలి కానీ దీనికి మొహం చూపించకూడదు అనుకుంటున్నారేంటి? చదవండి సుమంత్, చదువు. బాగుగా పాలన చేయి పెద్దలను, విశేషముగా వాక్యమందును ఉపదేశమందును ప్రయాసపడి వారిని రెట్టింపు సన్మానమునకు పాత్రులుగా ఎంచవలెను. ఇక్కడ ఉపదేశంలో ప్రయాస అన్నాడు. ఉపదేశంలో ప్రయాస ఎప్పుడు ఉంటుంది? ఎఫెఫ్రా ప్రయాసపడుతున్నాడు, ఎఫెఫ్రా పోరాడుతున్నాడు అన్నాడు కదా. ప్రయాస పోరాటం ఎప్పుడు ఉంటుంది అంటే అది మనలో బలంగా కార్యసిద్ధి కలిగే క్రియాశక్తి అయితే. ఈరోజు కొన్ని టాపిక్స్ చెప్పకుండా ఎస్కేప్ అవుతున్న వాళ్ళు ఉన్నారు. చూడండి, మీరు గమనించినట్లయితే కొంతమంది ఇలా ఉంటారనమాట. ఇప్పుడు వాళ్ళ సంఘాల్లో స్త్రీలు మాట్లాడతారు. ఎప్పుడైనా వాళ్ళు బయట సభలో వాక్యం చెప్పినప్పుడు కూడా స్త్రీలు వాక్య రెఫరెన్స్లు అందిస్తారు. కానీ వీళ్ళు స్త్రీలు మౌనంగా ఉండాలనే చోటుకి వెళ్ళినప్పుడు మాత్రం స్త్రీలు ఎందుకు మాట్లాడాలి అని చెప్పరు. ఇంకా అది పోరాటం ప్రయాస ఎలా అవుతుంది? అక్కడ ఏం చెప్తారు? అక్కడ తగినట్టుగా చెప్తారు. ఒకసారి ఎడ్వర్డ్ విలియమ్స్ గారిని ఎవరో అడిగారు క్వశ్చన్ ఇది, సంఘంలో స్త్రీలు బోధించవచ్చు అంటే, బ్రదరంలో ఉంటే బోధించకూడదు, బక్సింగ్లో ఉంటే స్త్రీలు ప్రార్థన చేయొచ్చు, బోధించకూడదు, ప్రార్థన వరకు చేయొచ్చు, పెంతుకొస్తులోకి వస్తే బోధించవచ్చు అన్నట్టు చెప్పాడు. అంటే ఇప్పుడు ఈయనకి పెంతుకొస్తులో వాడబడాలని ఉంది, బ్రదరంలో వాడబడాలని ఉంది, బక్సింగ్లో వాడబడాలని ఉంది. ఇంక ఇలాంటి వాళ్ళు చూసి కొంతమంది ఏమనుకుంటున్నారంటే వీరే నిజమైన దైవజనులు, వీళ్ళ వాక్యాలు వినండి అంటున్నారు. వాస్తవంగా మనం ఫస్ట్ వీటిని బట్టి కాకుండా వాళ్ళ రూట్ని గమనించినట్లయితే వారిది అసలు ఫస్ట్ విశ్వాస సంబంధమైన దేవుని ఏర్పాటు కాదు అని మనం తెలుసుకున్నప్పుడే మనం వినాం, అది ఓకే. కానీ కొందరు వీళ్ళని తీసుకొచ్చి మనకి ఎగ్జాంపుల్స్గా చెప్తారు. వీళ్ళు చూసారా స్త్రీలు మాట్లాడొద్దని చెప్తున్నారని కొంతమంది, మరి పలానా చోటు మాట్లాడొచ్చు అని చెప్తున్నారని మరికొంతమంది వీళ్ళని వాడుకుంటారు. మాత్రమే కాదు, శ్రమల కాలానికి ముందు సంఘం ఎత్తబడుతుందని కొందరు చెప్తారు. మిడ్ ర్యాప్చర్ గురించి కొంతమంది చెప్తారు, శ్రమల కాలం మధ్యలో సంఘం ఎత్తబడుతుందని. కొంతమంది ఏమంటారంటే శ్రమల కాలం అనేదే లేదంటారు. ఒకసారి ఇదేమో జాన్ మంగాచార్యులు అని ఆయన అడిగారు క్వశ్చన్, ఆయన ఎలా తప్పించుకున్నాడు చెప్తాను. ఆయన అంటాడు, శ్రమల కాలానికి ముందు ఎత్తబడినా, మధ్యలో ఎత్తబడినా, తర్వాత ఎత్తబడినా, శ్రమల కాలం లేకపోయినా సంఘం అయితే ఎత్తబడుతుందిగా అన్నాడు అన్నమాట. అంటే ఈయనకు కూడా అన్ని చోట్ల వాడబడాలని ఉంది. సో వీళ్ళకి ప్రయాసపడే వాళ్ళు ఎలా అవుతారు? అది కాదు, అసలు వాక్యం అది కాదు. మీరు విశ్వాస సంబంధమైన దేవుని ఏర్పాటును అనుసరించినప్పుడు అది మీలో బలముగా కార్యసిద్ధి కలుగుజే క్రియాశక్తి. కాబట్టి ప్రసంగికులుగా, ఉపదేశకులుగా పేరు పొందటం కంటే ఎఫెఫ్రా గురించి పౌలు ఇచ్చిన సాక్ష్యం ఏంటంటే అతడు మీ కొరకు ప్రయాసపడుతున్నాడు. 12వ వచనంలో చెప్పాడు, పోరాడుతున్నాడు అని చెప్పాడు. పోరాటం, ప్రయాస అనేది సరైన డాక్టరీని చెప్పినప్పుడే కలుగుతుంది అన్నమాట. అబద్ధం చెప్పేటప్పుడు ఎవరికి ప్రయాస కలగదు. ప్రయాస అంటే ఖాళీ లేకుండా నిద్రలు మానుకొని ప్రయాణాలు చేసి వాక్యం చెప్పడం కాదు, కానీ ప్రభు ఏం మాట్లాడుతున్నాడో అది మాత్రమే దేవుని సేవకుడు చెప్పాలి. ముఖ్యంగా ఇటీవల దినాల్లో మనం ఎక్కువగా నేర్చుకుంటున్నట్లుగా వాక్యోపదేశకుని వర్తమానం ఏమై ఉండాలంటే యేసుక్రీస్తు మరియు ఆయన యందలి విశ్వాసం గురించి బోధించేవారుగా ఉండాలి. యోహాను వ్రాసిన పత్రిక చూద్దామండి. యోహాను వ్రాసిన మొదటి పత్రిక, మొదటి అధ్యాయం. యోహాను వ్రాసిన మొదటి పత్రిక, మొదటి అధ్యాయం 3వ వచనం చూడండి. యోహాను వ్రాసిన మొదటి పత్రిక, మొదటి అధ్యాయం 3వ వచనం. మాతో కూడా మీకును సహవాసం కలుగునట్లు మేము చూసిన దానిని, వినిన దానిని మీకును తెలియజేయుచున్నాము. మన సహవాసం అయితే తండ్రితో కూడాను చాలండి. ఆయన కుమారుడు. ఇక్కడ యోహాను ఏం చెప్తున్నాడంటే మాతో మీరు సహవాసం చేయండి అంటున్నాడు. మాతో చేయండి అంటే అర్థం ఏంటి? మేము యథార్థవంతులం, మేము నిర్మలమైన వారం,
మా సహవాసం మంచిది, మాతో మీరు చేయండి అని చెప్పాడు. మరి ఈ సహవాసంలో ఏం చెప్తున్నారు? 5వ అధ్యాయం చూడండి. 5వ అధ్యాయం వచనం 9 లేదా వచనం 10 చదువుదాం. 9, 10 చదువుదాం. 9, 10. మనము మనుషుల సాక్ష్యం అంగీకరించున్నాము కదా, దేవుని సాక్ష్యం మరి బలమైనది. దేవుని సాక్ష్యం ఆయనకు తన కుమారుని గూర్చి ఇచ్చినదే. దేవుని కుమారుని యందు విశ్వాసం ఉంచువాడు తనలోనే ఈ సాక్ష్యం కలిగి ఉన్నాడు. రైట్. ఇక్కడ 2 విషయాలు ఉన్నాయి. దేవుని యొక్క సాక్ష్యం ఆయన కుమారుని గురించి ఇచ్చినదే. ఆయన కుమారుడు అంటే ఎవరు? మొదటి అధ్యాయంలో చెప్పాడు. మన సహవాసం అయితే తండ్రితో కూడాను, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు అన్నాడు. వినండి అందరూ, యేసుక్రీస్తును గూర్చి 2 ఆయన యందలి విశ్వాసం గురించి చెప్పే ఉపదేశకుడు తప్పకుండా ప్రయాసపడతాడు, తప్పకుండా పోరాడతాడు. మీరు యోహాను వ్రాసిన ఈ పత్రికను గమనిస్తే యోహాను ఏం చెప్పాడు? 5వ అధ్యాయం చూడండి. 5వ అధ్యాయం వచనం 13 చదువుదాం. పరిశుద్ధులు తెలుసుకోవాల్సిన విషయం ఏంటి? విశ్వాసులు తెలుసుకోవాల్సిన విషయం ఏంటి? చదువుదాం. ఆయన ఎవడో స్వస్థత నొందిన వానికి తెలియలేదు. యోహాను వ్రాసిన మొదటి పత్రిక 5:13. యోహాను వ్రాసిన మొదటి పత్రిక 5:13. మనం ఏమి అడిగినను ఆయన మన మనవి ఆలకించునని 5:13 రా. సారీ అండి. దేవుని కుమారుని నామందు విశ్వాసం ఉంచు మీరు నిత్య జీవం గలవారని తెలుసుకున్నట్లు నేను ఈ సంగతులను మీకు రాయచున్నాను. రైట్. ఏం చెప్తున్నాడు యోహాను? యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచిన మీరు నిత్య జీవం గలవారు. అంటే సంఘం మర్చిపోయింది అనుకోండి, విశ్వాసులు మర్చిపోయారు అనుకోండి, ఒక సేవకుడు జ్ఞాపకం చేస్తున్నాడు, మీరు యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచారు కదా, మీరు నిత్య జీవం గలవారు. నిత్య జీవాన్ని ఏమని చెప్పాడు ఈ అధ్యాయంలో? 2వ అధ్యాయం వచ్చిన 25లో ఈ పత్రికలో. నిత్య జీవం అనున్నది ఆయన తానే మనకు చేసిన వాగ్దానం. సో జీవాన్ని గురించి వాగ్దానం చెప్పేవాడే ప్రయాసపడతాడు, పోరాడతాడు. నేను చాలాసార్లు చెప్తున్నాను, మరలా జ్ఞాపకం చేస్తున్నాను. విశ్వాసులు క్రీస్తునందు దేవుని నీతి అయి ఉన్నారనే దగ్గరికి మనం ఆగిపోతే ఇంక అందులో ప్రయాస, పోరాటం ఏమి లేదు. విశ్వాసులు నిత్య జీవం గలవారని చెప్పాలి, జీవమును గురించిన వాగ్దానం గురించి చెప్పాలి. అసలే మీకు వాగ్దానమే లేకపోతే ఏర్పాటు లేదు, ఏర్పాటు లేకపోతే మర్మం లేదు, మర్మం లేకపోతే సేవకుడు లేడు, లేదా మర్మం లేకపోతే పరిచర్య ప్రయాసే లేదు. అందుకనే మనం ఎప్పుడు కూడా యేసు ప్రభునందు విశ్వాసం ఉంచిన మనం నీతిమంతులం అనే దగ్గరికి ఆగాం. అక్కడి నుంచి మనం ఏం చెప్తాం? ఎప్పుడు లాస్ట్ వీక్ కూడా చెప్పుకున్నాం, కృప వల్ల నీతి కాదు, అది రక్షించబడినప్పుడు జరిగిన అనుభవం. ఇప్పుడు మన కొనసాగింపు ఏంటి? సంఘంలో మన పరిచర్య ప్రయాస ఏంటి, లేదా సంఘంలో మన పోర్షన్ ఏంటి అంటే రోమా 5:21 నీతి ద్వారా కృప. అసలు నీతి అనేది అక్కడ ఏంటో కూడా రాత్రి నేను మళ్ళీ చెప్తాను మీకు. నీతి అంటే ఏంటంటే, నీతి అను మైమరు అని ధ్యానం చేశాను. అసలు ఒక మంచి మనస్సాక్షి కలగటంలో ప్రయాస ఉంటుందా ఉండదా? మంచి మనస్సాక్షి కలిగించడంలోనే ప్రయాస ఉంటుంది. ఎందుకంటే కొంతమంది ఇప్పటికీ డౌట్లు అడుగుతారు, నేను ఎలాగూ అని అడుగుతారు. అంటే వాళ్ళని మనం ప్రసంగాల ద్వారా వాళ్ళని ఒప్పింపు చేయటం కాదు, కానీ వాళ్ళందరిలో మంచి మనస్సాక్షి కలగాలంటే ప్రయాసపడాల్సిందే. ఇక్కడ మీలో చాలామందికి నేను యేసుక్రీస్తునందు విశ్వాసం వల్ల నీతిమంతుడిని అనే మనస్సాక్షి కలిగిందంటే దీని వెనకాల ఎంత ప్రయాస ఉంటుందో. ఎందుకంటే ఆ మనస్సాక్షి అంత ఈజీగా రాదు. మనం చిన్నప్పటి నుంచే విన్న వాక్యాలు, మనం చేస్తున్న స్నేహాలు, మనకున్న ఆలోచన విధానాన్ని బట్టి అంత తొందరగా నేను ఎలా నీతిమంతుడిని అని అనుకుంటాం. కాబట్టి ఆ కాన్షియస్ కలగాలంటే ఖచ్చితంగా చాలా కష్టపడాలి అని నేను కాదు, పౌలు గారు చెప్పారు. చదవండి, గల్తీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం ఒకసారి 11 చదువుదాం. ఇది గత వారం కూడా చెప్పుకున్నాం, ఒకసారి మళ్ళీ జ్ఞాపకం చేస్తాం. మీ విషయమై నేను పడిన కష్టం వ్యర్థమైపోవునేమో అని మిమ్మల్ని గూర్చి భయపడుచున్నాను. కష్టం ఎప్పుడు వ్యర్థమవుతుంది? 10వ వచనం. మీరు దినములను, మాసములను, ఉత్సవ కాలములను, సంవత్సరములను ఆచరిస్తున్నారు. సో ఈ వచనాన్ని బట్టి కష్టం ఎప్పుడు వ్యర్థమవుతుంది? ఎప్పుడైతే ఒక వ్యక్తి మనస్సాక్షి బలహీనమైపోయి బలహీనమైన పాఠాలు చేస్తాడో, దీన్నే పేతురు పత్రికలో ఏమన్నాడు? పితృపారంపర్యమైన
వ్యర్థ ప్రవర్తన. హెబ్రీ 9:14 ఏమన్నాడు? నిర్జీవ క్రియలు. 9 బదులు ఏమన్నాడు? శరీరాచారాలు. ఈ ఆచారాలు, ఈ పితృపారంపర్యమైన వ్యర్థ ప్రవర్తన, బలహీన పాఠాల నుంచి విశ్వాసం బయటకు తెచ్చిన బోధలో చాలా ప్రయాసం ఉంటుంది. ముఖ్యంగా విలేజ్ సైడ్ ఉండే బిలీవర్స్ ఈ ఆచారాల్లో చాలామంది ఉంటారు. మరి వాళ్ళందరూ ఇప్పుడు ఆచారాలు మానుకున్నారంటే అర్థం ఏంటి? వాళ్ళ మనస్సాక్షి బలపడింది. బలహీనమైన మనస్సాక్షి నుంచి వారికి విడుదల కలిగింది. దీని అంతటి వెనకాల ఉపదేశకుని ప్రయాసం ఉంది. తిమోతి 1:5 చూడండి. ఉపదేశ సారమేదనగా అని చెప్పారు. ఉపదేశ సారమేదనగా మంచి మనస్సాక్షి అంటే ప్రయాసపడాల. మీరు ఎలా చెప్పగలరా నా వల్ల ఇదిగో పలానా సహోదరుడు లేదా సహోదరి మంచి మనస్సాక్షి ఈరోజు కలిగి ఉన్నారు, బలమైన మనస్సాక్షి కలిగి ఉన్నారు, బలహీన పాఠాల నుంచి విడుదల పొందారు. ఒకప్పుడు వాళ్ళ ఇంట్లో అన్ని ఆచారాలే ఉండేవి, వాటన్నిటిని విడిచిపెట్టారు అని చెప్పగలరా? అయితే మీరు ప్రయాసపడ్డారు. ప్రయాసపడిన తర్వాత మనం చాలా ఆనందిస్తాం. అట్ ది సేమ్ టైం ప్రయాసపడిన తర్వాత ఎవరైనా పాడు చేస్తే కూడా చాలా బాధపడతాం. ఇక్కడ మనం అదే చూస్తున్నాం. ఇక్కడ ఏముంది చూడండి. వచనం 11లో మీ విషయమై నేను పడిన కష్టం వ్యర్థమైపోవునేమో అని మిమ్మల్ని గూర్చి భయపడుతున్నా అన్నాడు. పౌలు గారు భయపడొచ్చా? నిజంగా ఆయన సేవకుడైతే. కొంతమంది ఇలాగే మాట్లాడుతున్నారు. ఏం మాట్లాడుతున్నారంటే, అలా కాదండి, వీళ్ళందరూ ఒక వాక్యానికి చెందినవారు కదా, ఒక ఏర్పాటుకు చెందినవారు కదా, ఒక క్రమానికి చెందినవారు కదా, మళ్ళీ వీళ్ళకి వేరే బోధకుల ద్వారా వాక్యం వినిపిస్తే ఒకవేళ వీళ్ళ మనస్సాక్షి పాడైపోతే రేపు పొద్దున పరిచర్య పాడైద్దంటే కొంతమంది ఆలోచన ఏంటంటే అంత భయం ఎందుకు, అంత భయం ఎందుకు అని మాట్లాడే వాళ్ళకి ఒక మాట చెప్తాను. గల్తీ పత్రిక 4వ అధ్యాయము 11వ వచనంలో భయపడిన వ్యక్తి ఎవరో మీరు ఆలోచించండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయం చూడండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయం వచనం 3 చదవండి. కొరింథీ 2వ పత్రిక 11:3. సర్పము తన కుయుక్తి చేత హవ్వను మోసపరిచినట్లు మీ మనస్సులను చెరపబడి క్రీస్తు ఎడలనున్న సరళత నుండి పవిత్రత నుండి ఎట్లయినను తొలగిపోవునేమో అని భయపడుచున్నాను. ఏమవుతున్నాడు? భయపడుచున్నాను అన్నాడు. భయపడొచ్చా సేవకుడు? దేవుని సేవకుడు భయపడొచ్చా? ఇప్పుడు నేనున్నాను, మీతో ఎవరో మాట్లాడుతున్నారు, వేరే ఉపదేశకులు మాట్లాడుతున్నారు. వాళ్ళు ఏం చెప్తున్నారు అనేది నాకు అర్థమైంది అనుకోండి. వాళ్ళు క్రీస్తు ఎడలను ఉన్న సరళత నుండి మిమ్మల్ని వేరు చేస్తున్నారు, పవిత్రత నుండి తొలగిస్తున్నారు, మీ మనస్సాక్షి పాడవుతుంది అనుకోండి. నేను మీకు ఫోన్ చేసి, బ్రదర్ మీరు ఇటీవల ఏ ఉపదేశాలు వింటున్నారు కదా, లేదా మీరు ఫలానా చోటుకు సహవాసానికి వెళ్తున్నారు కదా, మరి ఇలా చేయొద్దు అని అంటే కొంతమంది ఏమనుకుంటారంటే అదిగో పాస్టర్ గారికి భయం వేసేస్తుంది, నేను ఆ టీంలో జాయిన్ అయిపోతానేమోనని, లేకపోతే నేను ఆ సహవాసానికి వెళ్ళిపోతే ఈయనకున్న విలువ తగ్గిపోద్దేమో నా హృదయంలో అనుకొని ఇతను భయపడిపోతున్నాడు అనుకుంటారు. కానీ తర్వాత పాడైపోయేది ఎవరు? మీరే కావచ్చులే. కానీ మిమ్మల్ని సంపాదించిన వాడికి ఈరోజు ఇంత బలమైన మనస్సాక్షి వచ్చేంతవరకు ప్రయాసపడినోడికి ఆ బాధ ఉంటుంది. ప్రయాసపడినోడికి బాధ ఏముంటుంది? కాబట్టి కొన్నిసార్లు బాధతో వెంటాడుతున్నా కూడా అపార్థం చేసేవాళ్ళు ఉంటారు, అపార్థం చేసుకునే వాళ్ళు కూడా ఉంటారు. మీరు చూడండి, గల్తీ పత్రికలు అంటాడు 4వ అధ్యాయంలో, రహస్యంగా కొందరు మీ మధ్యలోకి వచ్చేసారు, వాళ్ళు కపట సహోదరులు, వాళ్ళు చెప్పిన ఉపదేశాల వల్ల మీ మనస్సాక్షి బలహీనం అయిపోయింది, మీరు ఆచారాల్లోకి వచ్చేసారు. అసలు మీరు ఇప్పుడు ఎలా అయిపోయారంటే, మీరు ఇంతకుముందు చెప్పుకునే ధన్యత అంతా పోయింది మీకు అని చెప్తున్నాడు. 15 వచనం 4:15లో. ఎందుకంటే ఎప్పుడైతే ఒక రాంగ్ టీచింగ్కి మనం ఎక్స్పోజ్ అవుతామో కాన్షియస్నెస్ అనేది బలహీనం అయిపోయి ఆ తర్వాత మనలో తిమోతి 1:5లో చెప్పిన ప్రేమ మనలో ఉండదు. ఆ ప్రేమ పోయిందనుకోండి, ఇక మనం కన్నులోడబీకి ఇచ్చే అంతటి
ఆ మొదటి ప్రేమ ఇప్పుడు మిస్ అయిపోద్ది. అందుకనే బాధపడుతూ అంటాడు 19లో, నా పిల్లలారా అంటాడు. నిజంగా పౌలు పిల్లలే వీళ్ళు. పౌలు ఏమన్నా కన్నాడా వీళ్ళని? అవును. కొరింథీ పత్రికలు అంటాడు, ఉపదేశకులు 10,000 మంది ఉన్నారు, ఉపదేశకుడు వచ్చి ఏదైనా చెప్పేస్తాడు. ఎందుకంటే ఆయనకు ఉపదేశకుడుగా ఉండాలని కోరుకుంది కాబట్టి ఏదైనా చెప్తాడు. కానీ తండ్రులు అనేకులు లేరు అంటాడు. తండ్రి ఎలా చెప్తాడు? ఇప్పుడు తండ్రి పిల్లలకు పెట్టేదానికి ఉపదేశకుడు పెట్టేది ఒకేలా ఉండదు. మీరు చూడండి, కొంతమంది అంటారు బయట అసలు టిఫిన్లు ఏమి శుభ్రంగా ఉండవండి, బయట మనం ఏం తిన్నాను శుభ్రంగా ఉండదు. శుభ్రంగా పెట్టడానికి ఆయన ఏమి మీ తండ్రి? శుభ్రంగా చేతులు కడుక్కొని మీకు వండి పెట్టడానికి ఆయన మీకు తండ్రా మీకు తల్లా? కాకపోతే అలా అంటూనే తినేవాళ్ళు ఉన్నారు. అది బాధాకరమైన విషయం ఏంటంటే అలా అంటూనే తినేవాళ్ళు ఉన్నారు. మరి ఈ పెయిన్ ఎవరికి ఉంటుంది? నీకు ఉండదులే, ఎందుకంటే నువ్వు ఇంకా అంత పెరగలేదు కాబట్టి నీకు ఉండదు. కానీ నీ తండ్రికి ఉంటుంది కదా. తండ్రి బాధ. ఇటీవల మన ప్రియ సహోదరుడు రత్నాజీ గారుతో మాట్లాడుతుంటుంటే ఆయన వచ్చి నాతో చెప్తూ అన్నాడు, అన్నా నిజమే దేవుడు నన్ను ఈ విషయంలో హెచ్చరిస్తున్నాడు అని చెప్పాడు. చాలాసార్లు మాట్లాడాడు. ఏది? వేరొక బోధ, వేరొక టీచింగ్ మనం వింటున్నాము. మనం ఏమంటామంటే తెలియనప్పుడు అది ఇది ఒకేలాగా ఉందంట. కానీ మనకంటే విశ్వాసంలో పైన ఉన్న వారికి క్లియర్గా అర్థమైపోయింది. ఇటీవల దినాల్లో వర్తమానం ఎక్కువ ఏదొస్తుందో అదే జరుగుతుంది, అంతే. మీరు గమనించుకోండి, నీకోలైతుల బోధ గురించి ఎప్పుడు మనం వినలేదు. మరి ఇందులో ఎంతమంది సేవకులకి నీకోలైతుల బోధ అంటే ఏం అర్థమైందో కూర్చోబెట్టి అడగాలి ఖచ్చితంగా. వాస్తవంగా అది జరిగితే అప్పుడు అసలు కనీసం సేవకులకి అర్థమైందా, వాక్యం చెప్పేవాళ్ళకి నీకోలైతుల క్రియలు అంటే ఏంటి అర్థమైంది తెలియదు కొంతమంది. నేను బైబిల్ స్టడీలో కూడా అందరినీ ప్రశ్నలు అడుగుతూ వాక్యం ఎందుకు చెప్తానంటే అందరిలో తలకి ఊపేస్తారు. వ్యక్తిగతంగా అడిగినప్పుడే వాళ్ళు ఆలోచించడంలో పడతారు. సేవకులు కూడా అంతే. నీకోలైతుల బోధ గురించి సేవకులు అద్భుతంగా చెప్పారంటారు. ఏం చెప్పారు చెప్పు అని అంటే, అదేనన్నా నీకోలైతులు అంటే ఒకసారి నేను ఇన్ని చెప్తాను ఆగు అంటారు. అంటే వాళ్ళకి భారం లేదు, వాళ్ళకి ప్రయాస పోరాటం ఏమి లేదు. అందుకని కొంతమంది ఇలా ఉంటారు. మరి వర్తమాన వాక్యం మనకు అర్థం కాకపోతే ఇప్పుడు వస్తున్న టీచింగ్స్, ఇప్పుడు వస్తున్న అనాలోచితమైన తలంపులను మనం ఎలా ఖండించగలుగుతాం? కాబట్టి సేవకుడు ఉపదేశకుని ప్రయాసలో పోరాటంలో ఏముంటుందంటే నా పిల్లలు అనే అనుభవం ఉంటుంది. ఇక్కడ చెప్పాడు, నా పిల్లలారా క్రీస్తు స్వరూపం మీ అందు ఏర్పడు వరకు మీ విషయమే నాకు ప్రసవేదన కలుగుతుంది. మీకు ఇంకా చెప్పమంటారా? అది ఎలా ఉంటుందంటే ఆ వేదన రాత్రికి రాత్రి యానం వెళ్ళి జకరియా గారితో మాట్లాడాలనిపించిద్ది అన్నమాట. ఫోన్లో చెప్తే అర్థం కావట్లేదు ఆయనకి, దగ్గరికి వెళ్ళి కూర్చొని మాట్లాడాలనిపించింది. ఈలో జకరియా గారు ఏమంటారు, ఈయన ఎంత పిరికోడు అయిపోయాడు రా బాబు, ఆరంభంలో వాక్యం చెప్పినప్పుడు ఎంత ధైర్యంగా కేకలేసేవాడు, అటు ఇటు స్టేజ్ మీద తిరిగేవాడు, ధైర్యంగా చెప్పేవాడు. ఈ మధ్యలో కుదురుగా ఉండకుండా ఇంజరం ప్రసాద్ గారు నా మీద ఏదో చెప్పేశాడు. ఏం చెప్పాడు? అదిగో జకరియా గారు అటెళ్ళి ఇటెళ్ళి అక్కడ సభల్లో ఇక్కడ సభల్లో ప్రార్థన చేసేస్తున్నాడు, అక్కడ సభల్లో ఇక్కడ సభల్లో వాక్యం చెప్పేస్తున్నాడు, అక్కడికి ఇక్కడికి వెళ్తున్నాడు కాబట్టి జకరియా గారు మనస్సాక్షి పాడైపోద్ది అన్న అని చెప్పాడు. ఈయనకి భయం వేసేసి రాత్రికి రాత్రి యానం వచ్చేస్తున్నాడంట. బాబు నువ్వు మాత్రం రాకనైనా, నేను ఇంటికాడ ఉండట్లేదని చెప్తాడు. నెక్స్ట్ రెఫరెన్స్ చదవండి. పౌలు గారు ఏమన్నారు? గలతీ పత్రిక 4:20, మిమ్మల్ని గూర్చి ఎటు తోచకు ఉన్నాను, నేను ఇప్పుడే మీ మధ్యకు వచ్చి మరొక విధంగా మీతో మాట్లాడుకోరు. ఇప్పుడే మీ దగ్గరకు వచ్చేయాలనిపిస్తున్నారు. అంత పిరుకోడైపోయాడు ఆ పౌలు. ఉండి పత్రిక రాశాడుగా, పత్రిక అందనేయండి, పత్రిక చదువుకొని మేము రెస్పాండ్ అవుతాం, కంగారు పడకు, నువ్వు ఎందుకు రావాలా అని పౌలు గారికి చెప్పేవాళ్ళు కూడా ఉన్నారు. వస్తాడు. ఎందుకు వస్తాడంటే పత్రిక అందినా కొంతమంది పత్రిక చదివి మళ్ళీ కామ్గా ఎలా ఉండేవాళ్ళు అలాగే ఉంటారు. అప్పుడు ఈయనకి అనిపిస్తుంది, వీడికి పత్రిక అర్థమైందా, అర్థం కాలేదా, నా బాధ వీడికి అర్థమైందా అని అనుకుంటే వాడేమనుకుంటున్నాడు, ఇంత ధైర్యంగా ఉండేవాడు కొంచెం వయసు మీద పడింది కదా, ముసలోడు అయిపోయి శాదస్తం పెరిగిపోయి కొంచెం భయపడిపోతున్నాడు, ఎక్కడ మేమందరం కూడా వేరే బోధ వినేసి అందులోకి జాయిన్ అయిపోతే ఈయన క్రెడిట్లు ఎక్కడ తగ్గిపోతాయో అని ఈయన బెదిరిపోతున్నాడు అని చెప్పి వ్యాఖ్యానాలు ఉంటాయి. గలతీ అంటే అదొక సంఘం కాదు, అదొక ప్రాంతం. అందులో ఒక సంఘం లేదు, కొన్ని సంఘాలు ఒక రాంగ్ టీచింగ్లో పడిపోయినాయి. అది కూడా ఎలాగో ఆశ్చర్యం కలిగించింది అన్నాడు. చూడండి 1వ అధ్యాయం
వచ్చిన మారులు ఏమన్నాడంటే, ఇంత త్వరగా మీరు తిరిగిపోవడం చూడగా నాకు ఆశ్చర్యమైపోతున్నాను. ఆశ్చర్యమే కదా. ఇప్పుడు ఉండి ప్రశాంత్ కొత్త ప్రార్థన మొదలెట్టాడు అనుకోండి. కొత్త ప్రార్థన ఏంటి? ప్రభువా, మేము రక్షించబడినప్పుడే నువ్వు మమ్మల్ని సంపూర్ణంగా చేసేసావు, కాబట్టి మా శరీరం కూడా పరిశుద్ధపరచబడిందని తెస్సలోనిక మొదటి పత్రిక 5:24 ఇప్పుడే చెప్పేశాడు అనుకోండి. రక్షణలో శరీరం కూడా సంపూర్ణమైందని చెప్పాడు అనుకోండి. ఇప్పుడు నేను ప్రశాంత్కి ఫోన్ చేస్తాను. ప్రశాంత్ ఏం చేస్తాడు? కాల్ కట్ చేస్తాం. ఎందుకంటే ఆయనకి ఆల్రెడీ అర్థమైపోయింది. ఏమని? బర్నబాను నాకు ఎందుకు చేస్తున్నాడంటే, ఇటీవల నేను రక్షించబడినప్పుడే శరీరం కూడా నూతన సృష్టిగా మార్చబడింది అనే బోధ నేను వింటున్నాను. ప్రశాంత్ బర్నబానికి తెలిసిపోయింది. ఇప్పుడు నాకు ఫోన్ చేస్తున్నాడు. సరదాగా ఆడుకుందాం లేకసేపు, సాయంత్రానికి ఎత్తుదాం ఫోన్. ఈలోగా నేను వాట్సాప్లో మెసేజ్ పెడతాను. ఎందుకంటే నాకు ఎటు తోచుకున్నది అన్నాడు కదా, నాకు ఎటు తోచుకుంది. కాల్ కాకపోతే వాట్సాప్లో కూడా వద్దాం అనుకుంటున్నాను. వాట్సాప్లో కూడా ఏం చేస్తాడు? పైనుంచి చూస్తాడు నోటిఫికేషన్లు. మెసేజ్ ఓపెన్ చేయడు. ఓపెన్ చేస్తే రిప్లై పెట్టాలి కదా, పైనుంచి ఓపెన్ చేస్తాడు. చదివాడు. నేను అనుకుంటాను ఇంకా చదవలేదులే అనుకుంటాను. చదివాడు ఆల్రెడీ. ఇక సాయంత్రానికి నేను ఆదిలాబాద్ వెళ్ళాలంటే ఎక్కడ ఆదిలాబాదు, ఎక్కడ జగన్నాథపురం. కొంతమంది సరదాకి జగన్నాథపురం ఆదిలాబాద్ కనెక్ట్ చేశారు, కానీ అది అంత సరదా కాదు. రాత్రి బయలుదేరితే ఉదయానికి కూడా చేరుకోం మనం. ఉదయానికి హైదరాబాద్ వెళ్తాం, మళ్ళీ రేపు సాయంత్రానికి ఉదయానికి హైదరాబాద్ వెళ్తాం, రేపు సాయంత్రానికి ఆదిలాబాద్ వెళ్తాం. ఎక్కడ ఆదిలాబాద్, ఎక్కడ జగన్నాథపురం. కానీ పౌలు లాంటి వాళ్ళకి ఎటు తోచకుందే. నేను ఏదోలా మీ మధ్యకి వచ్చా. ఒక మాట చెప్తా. గలతీయ పత్రిక రాసినప్పుడు పౌలు కొరింథీ అకయా ప్రాంతంలో పరిచర్లో ఉన్నాడు అనుకోండి. ఇప్పటికిప్పుడు వాళ్ళ గురించి ఒక బ్యాడ్ న్యూస్ వచ్చింది. ఏమని? పౌలు గారు, మీరు ఇంతకుముందు కట్టిన సంఘాలు, ఇంతకుముందు మీరు ప్రయాసపడిన వాళ్ళు, వారి మనస్సాక్షి బలపడి వాళ్ళు ఆచారక్రియలు మానుకొని ప్రేమను ఫలించి సత్క్రియలు జరిగించారు. ఏం జరిగిందో తెలుసా అన్నారు. ఏం జరిగిందయ్యా? ఆచారాలు మొదలెట్టారండి. దినములు, మాసములు, సంవత్సరాలు, ఉత్సవాలు ఆచరిస్తారు. అవునా? మాత్రమే కాదు, వాళ్ళకంటే ఇంకో కోరిక వచ్చిందంటండి. ఏమొచ్చింది? ధర్మశాస్త్రానికి లోబడి ఉండాలి, సున్నతి చేసుకోవాలని వచ్చిందంటండి. అయ్యో, వెంటనే పత్రిక రాశాడు. అక్కడుండే ఇప్పుడు చెప్పండి, అక్కయ్యలో సేవ ఎలా చేయగలుగుతాడు? ఓ ప్రక్క వీళ్ళకి వాక్యం చెప్పాలి, ఓ ప్రక్క అక్కడ పాడైపోతున్న దాని గురించి వేదన. ఎందుకంటే ఇక్కడ కట్టుకునే దానికంటే కట్టింది పాడైపోతే ఎలాగా? అందుకని అంటాడు గలతీ పత్రిక 2వ అధ్యాయంలో 18లో, నేను పడగొట్టిన వాటిని మరలా కడితే అన్నాడు. పడగొట్టేశాం. అసలు ఎంత అతిశయించామండి. మన పరిచర్లో కులాలు ఉండవు. మొన్న పెళ్లి జరిగిందనమాట, మన పరిచర్లోనే ఓ సేవకుడికి ఇచ్చి చేశారు. ఒక అమ్మ మాట్లాడుతూ అంటది, ఆ కులం ఏంటో కూడా తెలుసుకున్నారంటే వీళ్ళు. బా, ఎంత మంచోళ్ళు చూడండి. అంటే వీళ్ళ ఇంటెన్షన్ చూసారా? మన పరిచర్లో లేని పద్ధతులన్నీ మళ్ళీ వస్తున్నాయి కొంతమందిలో. అప్పుడు ఏమనిపించింది? వీళ్ళు ఎక్కడో మనస్సాక్షి పాడు చేసేసుకుంటున్నారు. కేవలం బోధకులే మనస్సాక్షి పాడు చేయక్కర్లేదు, స్నేహాలు. రాత్రి నేను వాక్యం చెప్తే కృపానిధి గారు అంటున్నాడు అనమాట, నేను కూడా ఫ్యాక్టరీలో అవిశ్వాసులతో ఎక్కువ మాట్లాడుతూ ఉంటే నాకు అలాగే అనిపిస్తుంది అంటున్నాడు. మరి అలా అనిపిస్తే దూరంగా ఉండి జాగ్రత్తగా ఉండని చెప్పాను. నిజమే, వాస్తవమే. అవిశ్వాసులతో మాట్లాడినప్పుడు కూడా మన మనస్సాక్షి బలహీనం అయిపోద్ది. అంతకంటే ఎక్కువగా ఈ కపట సహోదరులు, ఈ అబద్ధ బోధకులు. మీరు చెప్పండి, ఇప్పుడు మీరేమో చక్కగా ఇంట్లో అన్నం వండుకొని తినేసి ప్రశాంతంగా రాత్రి మీటింగ్కి వచ్చేస్తారు. ఈయనకేం గలతీయ సంఘాల గురించి చింత. ఓ ప్రక్క అకయాలో పరిచర్య అక్కడ చేసుకుంటూనే ఇక్కడ పాడైపోయిన దాని గురించి పత్రిక రాశాడు. నేను ఓ ప్రశ్న అడుగుతాను, అసలు ఈ పత్రికలో వీళ్ళు ఎవడైనా రెస్పాండ్ అయ్యి ఉంటాడంటారా? వీళ్ళు మారు మనసు పొంది ఉంటారంటారంటే మనకు తెలియదు. ఎందుకంటే మీరు ఒకసారి 6వ అధ్యాయం చదవండి. ఇదే గలతీ పత్రిక 6:17 చదవండి. గలతీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 17వ వచనం. నేను యేసు యొక్క ముద్రలు నా శరీరమందు ధరించి ఉన్నాను, ఇక మీదట ఎవడునూ నన్ను శ్రమపెట్టవద్దు. శ్రమలు వద్దంటే పౌలుకి బోధ మార్చేశాడు. చూసారా? ఒకప్పుడు ఏం కోరుకునేవాడండి? శ్రమపడుము. చెప్పండి చెప్పండి, ఏం చెప్పాడు తిమోతికి? శ్రమపడుము, సువార్తికుని పనిచేయమన్నాడు. ఇప్పుడేమంటున్నాడు గలతీలకు రాసిన పత్రికలో? నన్ను ఎవడు శ్రమ పెట్టద్దు అంటే సౌఖ్యం వచ్చేసిందండి. ఈరోజు సేవకులకి లగ్జరీ ఎక్కువైపోయింది, లగ్జరియస్ మినిస్ట్రీస్ ఎక్కువైపోయినాయండి అని కామెంట్ చేసేవాళ్ళు ఉంటారు. బాబు విను, గలతీలకు రాసిన పత్రిక 6:17లో నన్ను శ్రమ పెట్టవద్దు అనే శ్రమ
వాస్తవంగా పౌలు కలగకూడని శ్రమ. ఇప్పుడు ఒక పిల్లోడిని పెంచి గొప్పవాడిగా చేసిన తర్వాత యెషయా గ్రంథం 1వ అధ్యాయంలో ఏమన్నాడు? నేను పిల్లల్ని పెంచి గొప్పవారిగా చేశాను, ఇప్పుడు నాకు వచ్చిన రిజల్ట్ ఏంటంటే వాళ్ళు నా మీదే తిరుగుబాటు చేస్తున్నారు. ఎద్దు తన కామందుని ఎరుగును, గాడి తన సొంతవాని దొడ్డి తెలుసుకును, ఇశ్రాయేలుకు తెలివి లేదు, నా ప్రజలు యోచింపరు అని ఎందుకు బాధపడుతున్నాడు? ఓ లెవెల్కి పిల్లోడు వచ్చాడంటే ప్రయోజకుడు అవుతాడు, మళ్ళీ వాడి ద్వారా ఏమైనా మేరలు దొరుకుతాయంటే మేరలు దొరికే టైంలో వాడి మనసును పాడు చేసేసేవాళ్ళు ఉన్నారు. ఈరోజు పెద్దపురంలో పరిచర్య స్టార్ట్ అవుతుంది కదా, దేవునికి స్తోత్రం చెల్లుతుంది. మరి అంతకుముందు నిడదవోలులో పరిచర్య ఎవరిని బట్టి స్టార్ట్ అయింది? నల్లచర్లో పరిచర్య ఎవరిని బట్టి స్టార్ట్ అయింది? మీరు అలా ఆలోచిస్తే ఇవన్నీ ఒక సహోదరుని దేవుడు ప్రేమించి ఇచ్చిన మేరలే. అలా ఇక్కడ మీరు అందరూ ఉన్నారు, మిమ్మల్ని అందరం దేవుడు వాడుకొని పరిచర్యలు స్టార్ట్ చేశాడు. ఒక్కొక్క వ్యక్తి ద్వారా పరిచర్యలు స్టార్ట్ అయింది. నేను మళ్ళీ చెప్తున్నాను, యవనస్తులు పిల్లలు ఇప్పుడు చాలామంది వాక్యం వింటున్నారు కదా, వీళ్ళు ఎలాగూ ఇంత బాగా బలపడ్డారంటే, మొన్న శ్యాము జగన్నాథపురం వచ్చినప్పుడు శామ్యుయేల్ పీటర్ తనకు వాక్యం చెప్పి బలపరిచాడని చెప్పారు, దేవునికి స్తోత్రం. అలాగూ ఆశీష్ ఉన్నాడు, థామస్ వాక్యం చెప్పి బలపరిచాడు. మరి ఇంతమంది సహకారులను దేవుడు బలపరిచాడంటే ఇప్పుడు వీళ్ళందరినీ ఎవరైనా పాడు చేస్తే మరి ప్రయాసపడినోడికి బాధ ఉండదా? భయం ఉండదా? నేను ఏదోలాగా వచ్చేస్తాను, నాకు ఎటు తోచుకుందా, అన్నం ఎక్కట్లేదు, అన్నం తినబుద్ధి అవట్లేదు అంటే సేవకుడు ఏంటి చింతిస్తామేంటి? లేదు లేదు లేదు, వాక్యం చదవండి. సంఘములను గూర్చిన చింతయు నాకు కలుగుతున్నది అన్నాడు కొరింథీ 2వ పత్రికలో. చింతించొద్దని పత్రికలు రాస్తాడండి పౌలు గారు, భయపడొద్దని పత్రికలు రాస్తాడండి పౌలు గారు. ఇంకేం రాశాడు? శ్రమ పడాలని పత్రికలు రాస్తాడు. కానీ మీకు ఒకటి తెలుసా, భయపడిపోయి మాకు పత్రిక రాశాడండి. ఏమని? నాకు ఎటు దోచుకుందా, నేను ఏదోలా మీ మధ్యకి వచ్చి మాట్లాడతాను అంటున్నాడండి. మరి మీరేమన్నారు? ఇప్పుడప్పుడే రావద్దు, మేము కొంతకాలం ఈ బోధ వింటాం, మేమేం చేస్తాం, మేము దీనిని పరిశీలిస్తాం. మిమ్మల్ని ఒకటి అడుగుతాను, పరిశీలించే లెవెల్ ఉంటే నీకు పత్రిక రాయాల్సిన అవసరం ఉందా? ఆ బోధ ఏంటో పరిశోధించగలిగిన లెవెల్ నీకు ఉంటే అసలు నువ్వు ఫస్ట్ దానికి ఎక్స్పోజ్ అవ్వవు. తిమోతికి రాసిన పత్రికలో పౌలు గారు ఏమన్నారంటే, కొంతమంది ఇలా అనుకుంటున్నారంటే 6:20 ఏంటది? జ్ఞానమని అబద్ధంగా చెప్పబడిన వాదాలకు 21 అన్నాడు, ప్రవీణులు అనుకుంటున్నారంట. ప్రవీణులు అంటే ఏంటి? మేము విని దాని విషయంలో వి విల్ కమ్ టు ఏ కన్క్లూజన్, మేము ఒక కన్క్లూజన్కి వస్తామంటున్నారు. పౌలు తిమోతికి ఏం చెప్పాడు? 21వ వచనంలో 20వ వచనంలో దూరంగా ఉండు అన్నాడు. నన్ను ఒక ఆయనతో మాట్లాడుతూ దూరంగా ఉండంటే ఆయన అంటాడు, ఒకసారి బ్రదర్ నేను ఒకసారి గమనిస్తున్నాను బ్రదర్, అది ఒకసారి నేను ఒకసారి ఆలోచిస్తానంటాడు. ప్రశ్నలు అడిగితే ఆయన సమాధానం చెప్పలేకపోయాడు. ఇప్పుడు మీరు ఆలోచించేయండి, ఈరోజు క్వశ్చన్స్ అడిగితే ఆన్సర్ చెప్పలేని వాళ్ళు అందరూ ఏం పరిశీలిస్తారు, ఏం పరిశోధిస్తారు? రేపొద్దుట సంఘం పాడైపోతే, వ్యక్తులు పాడైపోతే, పరిచర్లు పాడైపోతే క్రీస్తు న్యాయపీఠం ఎదుట నువ్వు లెక్క ఎలా చెప్తావు? అందుకనే ప్రతి సంఘ పెద్దకు బోధల మీద అవగాహన ఉండాలి. అదే ప్రభు మనతో గత వారంలో చెప్పాడు. ప్రతి ద్వారపాలకుడికి ఏముండాలి? ఆ ద్వారం గుండా వెళ్తున్నవాడు ఎవరో, ఎవరికి తలుపు తీయాలో ఎవరికి తలుపు తీయకూడదు వివేచించాలి. యోహాను 4:1 చెప్పినట్లుగా ప్రతి ఆత్మను నమ్మకూడదు, ఆ ఆత్మలు దేవుని సంబంధమైనవి కావు, పరీక్షించాలి. మీరు ఏ ప్రశ్న అయినా అడగండి, ఈ పరిచర్య మీకు సమాధానం చెప్పగలిగిన స్థితిలో దేవుడు ఉంచాడు. మీరు ఏ ప్రశ్న అయినా అడగండి టీచింగ్స్ విషయంలో. కానీ మీకు ఎలా చెప్తాను, ఆ మధ్యలో యూసీబీసీ మినిస్ట్రీస్ అని వాళ్ళు కృప మీద ఒకటి చేశారనమాట. అంటే కృపావాక్యం పేరిట వచ్చే దానిలో కూడా ఉన్న దుర్బోధ, అది కూడా ఒక దుర్బోధ అని చెప్పాలనుకున్నారు. చెప్పాలనుకునేటప్పుడు వాళ్ళు వాస్తవంగా మనం చెప్పేటట్టు నికోలైతుల బోధ గురించి చెప్పొచ్చు. కానీ వాళ్ళు ఏం చెప్పారంటే, కృప అని చెప్పేవాళ్ళు అందరూ కూడా శిక్ష లేదు అని చెప్తారు అని రోమా 8:1 మీదే తీసుకున్నారు. అసలు వీళ్ళు ఏం చెప్తారా అని నేను వింటుంటే వాళ్ళు ఏం చెప్పారంటే, యోహాను సువార్త 5వ అధ్యాయం దగ్గర తీసుకెళ్ళి, పాపం చేస్తే శిక్షావిధి ఉంటుంది, పాపం చేస్తే శిక్షావిధి ఉంటుంది, కావాలంటే మీరు చదవండి,
అక్కడ ఉన్న వ్యక్తితో ఏమన్నారు, మరి ఎక్కువ కీడు నీకు కలగకుండానట్లు పాపం చేయొద్దు అన్నాడు కదా అని వాళ్ళు చెప్పారు అనమాట. అంటే వీళ్ళు యోహాను సువార్త 8:11కి యోహాను 5 లింక్ చేసేసారు. ఆ స్త్రీతో ప్రభు ఏమన్నాడు, పాపం చేయవద్దు, మరి ఎక్కువ కీడు నీకు కలగకుండానట్లు అని చెప్పాడని వాళ్ళు అసలు రెఫరెన్సే రాంగ్ చెప్పేశారు అక్కడ. నేను దాన్ని కూడా ఇంతకుముందు వివరించాను. యోహాను 5లో చెప్పింది కండెమ్నేషన్ కాదు, కాన్సిక్వెన్స్. ఎందుకంటే యోహాను 5లో ఉన్న వ్యక్తి ఎక్కడున్నాడు? బెతెస్దా కోనేటి దగ్గర ఉన్నాడు. ఎలా ఉన్నాడు? ఓ రోగంతో పడి ఉన్నాడు. పాపం చేస్తే రోగాలు వస్తాయి కదా, ఆ రోగాలు కండెమ్నేషన్ కాదు, కాన్సిక్వెన్సెస్. సిగరెట్ కాల్చామనుకోండి, కండెమ్నేషన్ అంటే ఏంటి? సిగరెట్ కాల్చినోడు మళ్ళీ పాప అయిపోవటం. ఒకవేళ ఏదైనా తప్పు చేసామనుకోండి, బిలీవర్ అగైన్ బికమ్స్ అన్బిలీవర్, అవిశ్వాస అయిపోతాడు. అది కండెమ్నేషన్. కాన్సిక్వెన్స్ ఏంటి? నువ్వు సిగరెట్ కాలిస్తే నీ లంగ్స్ పాడైపోతాయి చూసావు, అది కాన్సిక్వెన్స్. మరి ఎక్కువ కీడు నీకు కలగకుండానట్లు అని చెప్పింది కండెమ్నేషన్ కాదు. మరి ఆ స్త్రీతో ఏం చెప్పాడు? యోహాను 8:11 నేను నీకు శిక్ష విధింపను, నువ్వు వెళ్ళి పాపం చేయకని చెప్పాడు. అంటే ఒక టీచింగ్ని రాంగ్ అని చెప్పాలంటే కనీసం ప్రయాస పడకుండా వాక్యం చెప్పేవాళ్ళు ఉంటారు. కానీ ఇప్పుడు నేను చెప్తున్న ఈ రెఫరెన్స్లన్నీ మీరు మళ్ళీ చదవండి, మీకు అర్థమైద్ది. ఓ ప్రక్క మనం కట్టుకుంటూ ఉంటాం, మళ్ళీ ఒకడు పడగొట్టేస్తూ ఉంటాడు, దాన్ని బాగు చేసుకుంటాడు. ఇంకో సహోదరుడు వచ్చి ఒక మాట అడిగాడు నన్ను, దేవుని పనిలో ఎక్కడో కాడు ఏదో ఒకటి తగలబడతానే ఉంటుంది ఎప్పటికప్పుడు అన్నాడు. భలే అడిగాడు ప్రశ్న, కానీ ఆయన కూడా తగలెట్టాడు తర్వాత. అదే విచిత్రం. ఇలాగే ఉంటుంది. చాలామంది దేవుని పనిని చాలా గేమ్స్ కింద చేస్తున్నారు, ఆటలాడుతున్నారు. కానీ వాళ్ళకి జరిగే పరిస్థితులు ఎలా ఉంటాయంటే, నిన్న మనం ఉజ్జా గురించి విన్నట్లుగా ఎవరైతే దేవుని మందిరాన్ని పాడు చేస్తున్నారో వాళ్ళకి ఉజ్జాకుగా కలిగిన గతి పడుతుంది. వాళ్ళకి రెండింతల శాపం అన్నాడు. వీటిని గురించి నిన్న వాక్యం అయిపోయిన తర్వాత నాతో శ్రీనివాస్ బ్రదర్ హైదరాబాద్ నుంచి కాసేపు మాట్లాడాడు. సో నేను మళ్ళీ జ్ఞాపకం చేస్తున్నాను, అబద్ధికుల బోధ ఏదైతే ఉందో వాళ్ళు చేస్తుంది ఏంటంటే దేవుని యొక్క పనిని పాడు చేసేస్తున్నారు, సంఘాన్ని పాడు చేస్తున్నారు. అయితే పౌలు గారు అంటున్నారు, నాకు ఎటు తోచకుండా ఉంది, నేను మళ్ళీ మీ మధ్యకు రావాలనుకుంటున్నాను అన్నారు. ఇప్పుడు వస్తాడు. ఇప్పుడు వస్తే మరి అక్కయాలు ఏం చేయాలి? గలతీయులకు రాసిన పత్రిక 4:20 చెప్పినట్లుగా నేను ఇప్పుడే మీ మధ్యకు వస్తాను అన్నాడు. అసలు వీళ్ళు ఫస్ట్ అనుమతి ఎవరు? అది చూడండి. ఇప్పుడు మీరు ఎవరైనా రాంగ్ టీచింగ్ వింటున్నారనుకోండి, నాకు భయం వేసేసింది, నేను వస్తానండి మీతో మాట్లాడతానంటే అప్పుడే రావద్దు అంటారు. ఎందుకంటే ఆ మనసు అలాగ అయిపోద్ది అనమాట. అప్పుడే రావద్దు అంటారు. సరే, ఇక వాళ్ళు రావద్దన్నా నేను బయలుదేరాను అనుకోండి, మరి ఇక్కడ అకయాల పరిచర్య అప్పగించాలి. ఈలోగా నేను ఒక దేమాకు ఫోన్ చేశాను, దేమా తిమోతి అక్కడ ఉన్నాడు, అరిస్తార్కి అక్కడ ఉన్నాడు, మార్క్ ఇక్కడ ఉన్నాడు, నువ్వు వచ్చి ఇది చూసుకుంటే ఈ దేమ ఏమంటాడు? ఆగండి, మా చుట్టాల అమ్మాయిది మెచ్యూర్ ఫంక్షన్ అక్కడ ఉన్నానంటాడు. దేమ ఇహలోకమును స్నేహించి వెళ్ళిపోయాడు, తెస్సలోనికకి వెళ్ళిపోయాడు. ఇప్పుడు మళ్ళీ దేమా గురించి మళ్ళీ బాధ. క్రిస్కేకి ఫోన్ చేశాడు, క్రిస్కే దేమ ఇహలోకాన్ని స్నేహించి వెళ్ళిపోయాడయ్యా, నువ్వు వచ్చి కొంచెం అకయాలో చూసుకుంటే. క్రిస్కే కూడా నాకు మనసు లేదండి ఇప్పుడు రానంటాడు. అపోల్లోకి ఫోన్ చేస్తాడు, అపోల్లో ఏమంటాడు? నాకు ఇప్పుడు మనసు లేదు, వీలైనప్పుడు వస్తానంటాడు. వీళ్ళందరినీ మైండ్లు సేవకుడు సెట్ చేసుకోవాలా, పాడైపోయిన దగ్గరికి వెళ్ళాలి, బాగు చేసుకోవాలా. చూడండి, పరిచర్యకి సహకరిస్తాడని చెప్పి సమయానికి మనం ఎవరినైనా బాబు ప్రశాంత్ పరిచర్య ఉందిరా అంటే, అన్న ఈ మధ్యలో నాకు కుదరట్లేదన్న నేను రానంటే మళ్ళీ వాళ్ళ గురించి బాధ కదా. ఇదంతా పరిచర్యలు ఉండే పోరాటం, ప్రయాసం. మరి ఎంత ప్రయాసపడుతున్నప్పుడు సన్మానించండి అంటే కొంతమంది ఏం చేస్తున్నారు? యేసు యొక్క ముద్రలు ధరించాను, నన్ను ఎవడో శ్రమ పెట్టొద్దని చెప్పించుకుంటున్నారు. యెహోషువ ఆకాన్తో ఏమన్నాడు ఎవరికైనా గుర్తుందా? ఆకాను గురించి మనం చదివేటప్పుడు గలతీ పత్రికను కూడా కంపేర్ చేస్తూ చదువుతాం. ఎందుకంటే ఆకాను దాచింది కొంచెం, గలతీ పత్రిక రాసినప్పుడు ఏమన్నాడు? పులిసిన పిండి కొంచెమైన ముద్దంతయు పులిజేయను అన్నాడు కదా. పడగొట్టిన దాన్ని మరలా కట్టకూడదు. అక్కడ పడగొట్టింది ఏంటి? ఎరుకో ప్రాకారం, దాన్ని మళ్ళీ పెట్టకూడదు. సో ఆకాను గురించి ఎప్పుడు చెప్పినా గలతీలకు రాసిన పత్రిక ధ్యానం చేస్తాం. గిల్గాల్ గురించి ఎప్పుడు చెప్పినా కొరింథీ పత్రిక ధ్యానం చేస్తాం. యానంలో
గిల్గాల్ గురించి చెప్పినప్పుడు నేను కొరింథీ పత్రికలు 2 పత్రికల వివరం చెప్పాను. సో ఎరుకో గురించి చెప్పేటప్పుడు గలతీ పత్రిక చెప్తాను. నేను మిమ్మల్ని అడుగుతున్నాను, యెహోషువ ఆకాంత ఏమన్నాడు? ఎవరికైనా కొంచెం గుర్తుందా? దాచి కొంచెం దాచి ఆహా, అలాగ అనలేదు. ఈ పౌలు గారు చెప్పినట్టు అంటాడు అనమాట, నన్ను శ్రమ పెట్టద్దని. సహోదరుడా, నీ వేళ మమ్మను బాధ పెట్టితివి అంటాడు. చదివారు ఎప్పుడైనా మాట? చదవండి ఒకసారి, మనం ముగించుకుందాం. యెహోషువ గ్రంథం యెహోషువ గ్రంథం 25 చూడండి. అప్పుడు యెహోషువ, నీ వేల మమ్మును బాధపరిచితివి, నీ వేళ నేడు మమ్మల్ని బాధపరిచితివి. నేడు యెహోవా నిన్ను బాధపరచుననగా ఇశ్రాయేలీయులందరూ వారిని రాళ్లతో చావగొట్టిరి. చూడండి, ఆకానుతో యెహోషువ చెప్పింది ఏంటంటే, నువ్వు వేళ మమ్మను బాధపరిచితివి. మీరు జాగ్రత్త వినాల. గలతీ పత్రికలో భిన్నమైన సువార్త వచ్చింది. యెహోషువ గ్రంథంలో ఎరుకో నుంచి వాళ్ళు హాయి మీదకి వెళ్ళినప్పుడు, ఎరుకోని పడగొట్టారు, హాయి మీదకి వెళ్తున్నారు. అప్పుడు అక్కడ ఏముంటుందంటే, వారు నిబంధన మీరారు అని ఉంటుంది. నిబంధన మీరటమే భిన్నమైన సువార్త. నిబంధన మీరారు. ఎంతమంది వెళ్ళారు హాయి మీదకి? 3000 మంది. 3000 అంటే ఏంటి? నెంబర్ ఆఫ్ కవనెంట్ అనమాట. 3000 మంది చచ్చిపోయారు అక్షరం వచ్చిన రోజు, 3000 మంది బ్రతికారు ఆత్మ వచ్చిన రోజు. కాబట్టి ఇట్ ఈజ్ అబౌట్ కవనెంట్. కొంతమంది వచ్చి నిబంధన మార్చేస్తున్నారు. మీరు చూడండి, నీతి విషయంలోనేమో విశ్వాస న్యాయం, జీవం విషయంలోనేమో క్రియా న్యాయం. క్యారెక్టర్ స్టడీస్ అంటే ఏంటి? క్రియా న్యాయం. నిబంధన మార్చారు. నిబంధన మార్చినప్పుడు నీ వేళ మమ్మను బాధపరిచితివి అనే మాట. మీరు బాగా బాధలు ఉన్నప్పుడు మీకు ఒకళ్ళు చికెన్ కూర వేసి వంట వండి పెట్టారనుకోండి, వాళ్ళేమో సేవకుడు మా ఇంటికి వచ్చాడు, బిర్యానీ వండేసేయాలా, చికెన్ వండేయాలని పెట్టారు. ఈయనకేమో గలతీ సంఘాల గురించి వేదన ఉంది. అటు చూస్తేనేమో దేమాకు ఫోన్ చేస్తే లోకంలో పోయాడు. ఇటు క్రిస్కే కూడా అందుబాటులో లేడు, అపోలోకి మనసు లేదు. అటువంటి అప్పుడు ఎలా ఉంటాడు? మీరేమంటారు? మేము ఎంత కష్టపడి చికెన్ వండి పెడితే సేవకుడు కనీసం తినలేదండి. వీళ్ళ బాధ ఏమో పెట్టింది తినలేదని, ఆయన బాధ ఏమో కట్టుకున్నాయని పడిపోయినాయి అని. సేవకుడి బాధ విశ్వాసులకు అర్థం కాదు. వీళ్ళు ఏం కామెంట్లు చేస్తారంటే, ఎందుకండి అంత భయం, ఎందుకండి అంత చింత, ఎందుకండి శ్రమ వద్దంటాడు? శ్రమ పడాలి కదా దేవుని కొరకు అంటాడు. ఇదేమి శ్రమ? అసలు మనం ఇంకా కష్టపడాల్సిన ప్రాంతాలు చాలా ఉన్నాయి, కట్టాల్సిన పరిచయాలు చాలా ఉన్నాయి. కట్టుకున్నవి పడగొట్టేస్తే బాధ కదా. కానీ వీళ్ళు ఎవరిని దేవుడు వదలడండి. మనస్సాక్షిని పాడు చేసే ఏ పరిచర్య మన పరిచర్యలోనికి ఎంటర్ అయితే దేవుడు ఊరుకోడు, తగిన విధంగా వాళ్ళని శిక్షిస్తాడు. అదే పౌలు గారు నేను చెప్పిన మాట మనం చదివాం. గలతీయులకు రాసిన పత్రికలో అన్నాడు, మిమ్మల్ని కలవరపరచువాడు ఎవడైనా కూడా వాడు తగిన శిక్ష భరిస్తాడు అన్నాడు. ఆ శిక్ష భరించకూడదంటే అక్కడే చెప్తాడు, వాడు తను తాను ఛేదించుకున్నట్టు మేలు అంటాడు. 13వ వచనం గలతీ పత్రిక 5వ అధ్యాయం 12లో ఆ మాట చెప్తాడు. సో వినండి ప్రియులారా, నేను ముగిస్తున్నాను. మీ అందరికీ ఇటువంటి వేదన ఉందా? మీ అందరిలో ఇటువంటి పోరాటం ఉందా? ప్రయాసం ఉందా? భారం ఉందా? దేవుడు మీకు కలిగించును గాక. ప్రశాంతంగా ఉన్న జీవితాన్ని పాడు చేయకండి బ్రదర్ అంటారా? మా మట్టుకు ఏదో మా పిల్లల్ని చక్కగా పెంచుకొని మా కుటుంబాలు ఏమేమి చూసుకుంటే జూమ్లో అటెండ్ అయిపోతాం చాలు అంటే, మిమ్మల్ని దేవుడు అలా ఉంచడం. మీకు రానున్న దినాల్లో భారం పెంచుతాడు. అప్పుడు మీకు ఈ వేదన ఏంటో, ఈ దుఃఖం ఏంటో, ఈ చింత ఏంటో, ఈ పోరాటం ఏంటో, ఈ ప్రయాస ఏంటో మీకు అందరికీ అర్థమైపోతుంది. అప్పుడు మీరు కూడా ఏం చేస్తారు? వెంటాడుతూ ఉంటారు. ఏం జాన్పాల్ అంతేనా? జాన్పాల్, నీ దాకా వాక్యం అవుతుందా? మధ్యలో వర్షం అవుతుందా? మధ్య మధ్యలో కాల్స్ వస్తాయి. మధ్య మధ్యలో కట్ అవుతుందా?
లేదన్నా, మీ వాక్యం నాకు క్లియర్ గానే ఉంది. ఓకే, దేవునికి స్తోత్రం. అయితే అంటే నీది వర్షం వచ్చేమన్నా నీ దగ్గర రావట్లేదేమో అని. రైట్, అందరికీ వస్తుందని నేను నమ్ముతున్నాను. వాయిస్ అందరికి క్లియర్గానే ఉంది కదండి? రైట్, అయితే ఒక ప్రశ్న అడుగుతాను, మీరు చెప్పండి. ఎంతమందికి ఈ ప్రయాస, ఈ పోరాటం, ఈ వేదన, ఈ చింత, ఈ బాధ, ఈ శ్రమ వద్దనుకుంటున్నారు? మీకు కుడి చేతి చూపించండి. మాకు ఏం వద్దు ప్రభు, మా పాటికి మేము నెల నెల 200 కట్టి ఆ జూమ్లో పొద్దుటే వాక్యం విని మీరు కూడా మా దాకా రావద్దు. మళ్ళీ మీరు వచ్చిన కాడి నుంచి సంఘం కట్టేస్తారు, ఇక్కడ ఒక పరిచయం కట్టేస్తారు. కట్టిన కాడి నుంచి మాకు బాధ్యత పడిపోద్ది. మళ్ళీ ఇందులో ఎవరైనా అబద్ధ బోధంటే మళ్ళీ వాళ్ళకి ఫోన్లు చేసి, బాబు ఎందుకురా ఆయన, మన దగ్గర ఏం తక్కువైందని నువ్వు మళ్ళీ ఈ అబద్ధ బోధ అంటున్నావు అని వాళ్ళు నేను అడగాలి. ఇదంతా అడిగితేనే వాళ్ళు నా మీద కామెంట్లు ఏం చేస్తారు, అమ్మో భయం వేసేసింది దీనికి అని అంటారు. ఇవన్నీ నాకు ఎందుకు అనుకుంటారు మీరు. కానీ ఈ వాక్యం విన్న వాళ్ళందరికీ పరిచయం చేయాలనే మనసు వచ్చేసిద్ది అంతే. ఎందుకంటే ఇది థియరిటికల్ మెసేజ్ కాదు, ఇది ప్రాక్టికల్ మెసేజ్. మీరు చూడండి, ఇందులో ఎవరు వాక్యం విన్న ఈరోజు అందరూ పరిచారకులు అయిపోయారు, అందరూ ప్రయాసపడుతున్నారు, అందరి ద్వారా సంఘాలు కట్టబడుతున్నాయి. ఎందుకంటే ఇది ప్రాక్టికల్, ఇది థియరిటికల్ కాదు. పైగా మనం వేయబడిన పునాది, లేకపోతే ఒకడు కట్టిన దాని మీద మనం కట్టట్లేదు. అక్కడ చెప్పాడు కదా రోమపత్రికలు ఏమన్నాడు, ఒకడు కట్టిన దాని మీద కట్టట్లేదు. దేవుని మహాకృప ఏంటంటే క్రొత్తగా పరిచర్లు ప్రారంభించి క్రొత్త వ్యక్తులను సువార్త సత్యం ఎరగని వారిని నడిపించే కృప దేవుడు మీ అందరికీ దయచేయను గాక. ప్రభునందు ఈ ప్రయాస వ్యర్థం కాదు. ఇప్పుడు కొంతకాలం ఈ విషయాలు మనం బాధపడతాం, కానీ దేవుడు చాలా త్వరగా న్యాయం తీరుస్తాడండి. లోక 18లో ఏం చెప్పాడు? విసుకకు నిత్యం ప్రార్థన చేయండి. ఆ విధవరాలు మాటి మాటికి గోజాడుతుంది. ఆ అన్యాయస్తుడైన అధిపతి ఏమన్నాడు? ఈమె వచ్చి నన్ను గోజాడుకుంటున్నట్లు ఈమెకి నేను త్వరగా న్యాయం చేస్తానన్నాడు. కాబట్టి దేవుడు తన్ను ఏర్పరచుకున్న వారు దివారాతులు తన్ను గూర్చి మర్ర పెట్టుకొని చుంటుండగా వారికి న్యాయం తీర్చట త్వరగా న్యాయం తీరుస్తుంది. అందుచేత పోరాడుతున్నవారు, ప్రయాసపడుతున్నవారు ఎవరైతే సేవకులు ఉన్నారో మీ అందరికీ ఈ ఉదయకాలం గుడ్ న్యూస్ చెప్తున్నాను. దేవుడు త్వరగా న్యాయం తీరుస్తాడు. ఎవరి పిల్లలు ఎవరి వారో, ఎవరి ప్రయాస ఏంటో దేవుడు లెక్క ఖచ్చితంగా చెప్తాడు. కాబట్టి నువ్వు పిల్లల్ని కంటే బాగానే ఉంటుంది, కానీ కన్న పిల్లల మీద పడుతున్నావు. పిల్లల మీద పడిపోయి ఇప్పుడు ఈ పిల్లలు నా పిల్లలే అని నువ్వు వాదిస్తున్నావు. కానీ సొలొమోను న్యాయం తీర్చాడు. సొలొమోను కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు, ఆయన కూడా న్యాయం తీరుస్తాడు. కాబట్టి ఫాలోఅప్ చేయండి, విశ్వాసం బలపరచండి, సహోదరులను స్థిరపరచండి. ఒక వ్యక్తి చాలా కాలం అయింది రక్షించబడి, అతని ద్వారా ఏ పరిచర్య జరగట్లేదంటే ఖచ్చితంగా ఆ వ్యక్తి ప్రయాసపడట్లేదు, వ్యక్తి గ్రహించలేదని అర్థం. కానీ దేవునికి మనం స్తోత్రం చేయలేదు. లాజరస్ అన్న ద్వారా సంగారెడ్డిలో పరిచర్య జరుగుతుంది. సతీష్ అన్న, సందీప్ బ్రదర్, మన తర్వాత మంజులత అంటే వీళ్ళ ద్వారా హైదరాబాద్లో పరిచర్య జరుగుతుంది. జకరియా గారి ద్వారా యానంలో పరిచర్య జరుగుతుంది. ప్రసాద్ గారి ద్వారా పరిచర్య జరుగుతుంది. సుమంత్ ద్వారా పరిచర్య జరుగుతుంది. పండు గారి ద్వారా పరిచర్య జరుగుతుంది. కృష్ణ గారి ద్వారా పరిచర్య జరుగుతుంది. సత్యనారాయణ గారి ద్వారా పరిచర్య జరుగుతుంది. జాన్ పాల్ ద్వారా పరిచర్య జరుగుతుంది. ప్రశాంత్ ద్వారా పరిచర్య జరుగుతుంది. ఇలా మీరు చదివితే ఇంకా అందరి గురించి నేను చెప్పాలేక. దేవుని సేవకులు రాజేశాన్ ద్వారా కొత్తగా పరిచర్య జరుగుతున్నాయి, కొన్ని పరిచర్యలు ఏర్పడుతున్నాయి. సో మీకు అందరికీ ఏం చెప్తున్నానంటే దిస్ ఈజ్ ప్రాక్టికల్ మినిస్ట్రీ. ఇది ఒక థియరిటికల్ మెసేజ్ కాదు. మరి నిన్న రాజుగారు చాలా ఆనందంగా చెప్పాడుగా, బాలాంతరంలో పరిచర్య స్టార్ట్ అవుతుందని. ఎందుకు అంత ఆనందం? పరిచర్య స్టార్ట్ అవుతుందంటే దేవుడు మనకి ఒక అవకాశం ఇచ్చాడని ఆనందం. కాబట్టి ఎప్పుడు జూమ్ మీటింగ్లో అప్పుడు జాయిన్ అయినట్టు ఇప్పుడు జాయిన్ అవుతున్నాం. అప్పుడు ఎన్ని సంఘాలు ఉన్నాయి, ఇప్పుడు అన్నీ ఉన్నాయి. అప్పుడు ఎంత పరిచయం ఉంది, ఇప్పుడు అంతే ఉంది. అప్పుడు ఎలా ఉన్నాం, ఇప్పుడు అలాగ ఉన్నాం అంటే మనం వెంటనే దీన్ని క్లోజ్ చేయడం మంచిది. ఎందుకంటే పొద్దున అందరి నిద్రలు పాడైపోతున్నాయి. పొద్దున లేచి కూర్చొని నేను అరవటం, మీరు వినటం, మీ టైం వేస్ట్, నా టైం వేస్ట్. సో ఇది థియరిటికల్ మెసేజ్ కాదు, ఇది ప్రాక్టికల్ మినిస్ట్రీ. దేవుడు మిమ్మల్ని అందరినీ వాడుకొనుడు గాక. రానున్న దినాల్లో మీ ద్వారా దేవుడు క్రొత్త మేరలు ఈ పరిచర్యలో ప్రభు కొరకు మీరు సంపాదించుదురు గాక. మీరు ఎక్కడికి వెళ్ళినా సువార్త చెప్పేవారుగా దేవుడు మిమ్మల్ని చేస్తాడు. ఎక్కడికి వెళ్ళినా ఉపదేశం ఇచ్చేవారుగా ప్రభు మిమ్మల్ని చేస్తాడు. స్థిరపరచాలి, బలపరచాలి, సంఘాలు కట్టాలి. ఇందుకే మనం ఇక్కడ ఉన్నాం, మర్చిపోవద్దు. ప్రభు ఈ తలపులు మన కొరకే దీవించు. శ్రేష్టమైన సంగతులను దేవుడి ఉదయకాల సమయంలో మనకి సేవకుల ద్వారా మనకు తెలియజేశారు.
దేవునికి మహిమ ఘనత ప్రభావం యేసుక్రీస్తునందు విశ్వసించిన వారు నీతిమంతులు కానీ నిత్య చేయగలవారు అని చెప్పి, అదేవిధంగా సేవకులు ఉపదేశకుని ప్రయాస ద్వారా మంచి మనస్సాక్షి కలిగి ఉంటామని చెప్పి, స్వార్థ సత్యం ద్వారా మనల్ని కన్న సేవకులు మనకి తండ్రి లాంటి వారు మనం మోసపరచబడతామేమో అని సరళత నుండి పవిత్రత నుండి మనం తొలగిపోతామేమో అని చెప్పి భయం వారికి ఉంటుంది. కానీ అటు భయం వారికి మనం కలిగించే వారంలో కాకుండా మనము వారి ప్రయాసం అర్థం కాకుండా మనం ముందుకు సాగాలి అని చెప్పి, సత్యం నుంచి తొలగిపోకుండా ముందుకు సాగాలి అని చెప్పి, నిబంధన మార్చకూడదని చెప్పి, మనం రక్షించబడినప్పుడు కొనసాగింపులోను విశ్వాస న్యాయాన్ని మనం అనుసరించాలి అని చెప్పి, దేవుని సేవకుని చింత ప్రయాస అర్థం చేసుకుని మనం ముందుకు సాగాలని చెప్పి దేవుడు ఉదయకాల సమయంలో మనకి ఎంతో స్పష్టంగా తన వర్తమానాన్ని మనకి అందించాడండి. అవునండి, నిజంగా మనం మన కన్న పిల్లలు మన మాట వినకుండా వాళ్ళు తప్పిపోతుంటే ఏ విధమైన బాధ మనకు ఉంటుందో అదే విధమైన బాధ మనల్ని స్వార్థ సత్యంలోకి నడిపించిన సేవకులకు కూడా, మనకి తండ్రి లాంటి సేవకులకు కూడా ఈ విధమైన బాధ ఉంటుందండి. మనం సత్యంలో తొలగబోతున్నప్పుడు ఎవరైనా బాధపడుతున్నారంటే మొదటిగా బాధపడేది మనల్ని నడిపిస్తున్న సేవకులే మన కొరకు బాధపడతారు. అట్టి బాధలోనికి నడిపించకుండా, అట్టి భయంలోనికి వారిని నడిపించకుండా మనము జాగ్రత్త కలిగి మనము ముందుకు సాగాలని చెప్పి మనకి దేవుడు యొక్క ఉదయకాల సమయంలో మనకి వర్తమానం ద్వారా తెలియజేస్తాను. అందుకు దేవునికి మహిమ ఘనత ప్రభావం గారికి వాక్యాన్ని అందించిన దేవుని సేవకులకి పక్షాన్ని వందనాలండి. ఈ సమయంలో ముగింపు ప్రార్థన ద్వారా ఈ యొక్క కోరికను ముగించుకున్నాము. రాజమండ్రి ప్రార్థన చేరవచ్చిన పిల్లి సత్యనారాయణ గారు ముగింపు ప్రార్థన ద్వారా ఈ యొక్క కోరికను ముగించవలసిందిగా ప్రాంతం మార్చారు. సత్యనారాయణ గారు అన్నాలు సతీష్ గారు అన్నాలు ప్రార్థన చేసుకున్నాను. జీవం కలిగిన తండ్రి, జీవాధిపతి, నీకు వందనాలు స్తోత్రాలు తండ్రి. మా ప్రభువైనటువంటి యేసుక్రీస్తు ద్వారా మమ్మల్ని కూడా నాయన జీవంలోకి ప్రవేశపెట్టి విశ్వాసమైనటువంటి దేవుని ఏర్పాటు ద్వారా అనునిత్యము నాయన మాకు జీవం కలిగినటువంటి వాక్యాన్ని ఇస్తూ మమ్మల్ని జీవింపజేస్తున్నందుకు మీకు వందనాలు స్తోత్రాలు ప్రభా. ఆ క్రమంలో మీరు ప్రతి ఉదయకాలం మీరు అనుగ్రహించినటువంటి నాయన ఈ యొక్క జూమ్ మీటింగ్ను బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాము. ప్రతి శనివారం నాయన మీరు పలసి పత్రి నుంచి ఎన్నో శ్రేష్టమైన సంగతులు మీరు మాకు తెలియజేస్తూ ఉన్నారు తండ్రి. మీకు వందనాలు స్తోత్రాలు నాయన. గడిచిన కొద్ది దినాలుగా సంఘంలో నాయన ద్వారపాలకుల గురించి మీరు నేర్పించారు, నమ్మకమైనటువంటి ద్వారపాలకులు గురించి. అలాగే తండ్రి నాయన, అలాగే పరాక్రమశాలుల గురించి కూడా తండ్రి నాయన సత్యానికి సహకారులుగా ఏ విధంగా ఉంటారో వారిని కూడా మీరు నేర్పించారు. నిన్నటి దినాన్ని నాయన మీరు ఉపదేశ క్రమం గురించి నాయన మీరు నేర్పించారు. సంఘంలో ఉండవలసినటువంటి ఏర్పాట్ల గురించి నిన్నటి దినాన్ని నేర్పించారు. ఈ రోజున తండ్రి పౌలుకి కలిగినటువంటి మనస్సును మా కళ్ళు ఎదుటనైనా ప్రత్యక్షపరిచారు. అవునైనా ఆయన ఎంతో ప్రయాసతో నిర్మించుకున్నటువంటి సంఘాల్లో ఆయన ఎంతో ప్రయాసతో నైనా మంచి మనస్సాక్షిని కలిగించి వారు ఉన్నటువంటి ఆ విశ్వాసుల్ని క్రీస్తు యొక్క సరళతలోంచి ఎవరన్నా తప్పిస్తారని, క్రీస్తు స్వరూపం వారిలో ఏర్పడడానికి ఆయన పడినటువంటి ప్రయాస నుంచి ఎవరన్నా తప్పిస్తారేమోనని నాయన ఆయనకున్నటువంటి వేదన చింత, ఆ యొక్క ఆయనకున్నటువంటి నాయన మనస్సును మీరు నాయన మా కళ్ళు ఎదురు ప్రత్యక్షపరిచారు తండ్రి. మీకు వందనాలు ప్రభా. నాయన ఈ రోజున ఎంతో ప్రయాసతో నిర్మించుకున్నటువంటి ఈ పరిచర్లో నాయన కపట సహోదరులు ప్రవేశించి నాయన ఈ బోధకాందాన్ని నాయన వేరే బోధన తీసుకొచ్చి మా హృదయాలు కలవరపరిచి మాకున్నటువంటి మంచి మనస్సాక్షిని నాయన కలవరపరుస్తారేమో అని తండ్రి నాయన మీరు ముందుగానే ఊహించి నాయన మీరు మాకు తెలియజేసిన సంగతులను బట్టి వందనాలు ప్రభు, స్తోత్రాలు తండ్రి. అవునాయన మా సేవకులకు అందరికీ అటువంటి నాయన హృదయాన్ని మీరు ఇచ్చారు. ప్రతి ఒక్కరిలో నాయన క్రీస్తు స్వారూప్యం ఏర్పడే వరకు తండ్రి నాయన అందరినీ నాయన మీరు వారందరికీ మంచి మనస్సాక్షి కలిగించడానికి వారు ఎంతగానో ప్రయాసపడుతున్నారు నాయన. ప్రయాసపడుతున్న సేవకులందరిని బట్టి వందనాలు తండ్రి. నాయన ఇంకనూ తండ్రి నాయన ఈ పరిచయలో అనేక మంది చేర్చబడ్డానికి నాయన ఏ ఒక్కరు కూడా తండ్రి నాయన ఈ యొక్క పరిచయం నుంచి నాయన వేరుపరచబడకుండా నాయన ఆటంకం ఏ విధమైనటువంటి తండ్రి నాయన
వారి హృదయాలను కలవరపరిచే బోధలు వినకుండా తండ్రి నాయన క్రీస్తు యొక్క సరళతలోంచి వారెవరు నాయన తప్పిపోకుండా తండ్రి నాయన ఏ విధంగా అయితే సేవకులు వారు పడిన ప్రయాసం వ్యర్థమైపోతుందేమో అని తండ్రి సంఘం గురించినటువంటి వేదన తప్ప భయం తప్ప తండ్రి వేరే భయం వారికి ఏమీ లేదు కానీ తండ్రి వారెవరు కూడా వేరే బోధ విని వారి మనస్సాక్షి పాడు చేసుకుని క్రీస్తు యొక్క సరళతలను తప్పిపోతారనే ఒక చింతన ఈ యొక్క హృదయకాలం మందు తండ్రి మీరు మాకు తెలియజేసిన సంగతులను బట్టి వందనాలు. మేమందరం జాగ్రత్త కలిగి తండ్రి ఎక్కడ కూడా మా మనస్సాక్షి పాడు చేసుకోనకుండా మా యొక్క హృదయాలను కలవరపరిచే బోధలు వినకుండా మమ్మల్ని అందరినీ జాగ్రత్త పరచండి తండ్రి. ఎంతో ప్రయాసతో నిర్మించుకుని ముందుకు కొనసాగుతున్నటువంటి ఈ పరిచయలో తండ్రి ఏ విధమైనటువంటి తండ్రి డిస్టర్బెన్స్ లేకుండా ప్రభువా మీరు కృప చూపించండి తండ్రి. మీరు తెరుస్తున్నటువంటి ప్రతి విధమైనటువంటి ద్వారాన్ని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు ప్రభువా. నీకు కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాం తండ్రి. మీరు ఎంతో నమ్మకమైనటువంటి సేవకులను ఇచ్చి ప్రతి దినము తండ్రి మీరు మా విశ్వాస జీవితంలో దుష్టుడు చేస్తున్నటువంటి ప్రతి విధమైనటువంటి ఆటంకం వాడు ఏ విధంగా అయితే ప్రవేశించాలని వాడు ప్రయత్నిస్తున్నాడో వాటన్నిటిని ముందుగానే మీరు ఎరిగి తండ్రి ఆత్మ ద్వారా మాకు తెలియజేస్తున్నప్పుడు దాని పట్ల మేము జాగ్రత్త కలిగి ముందుకు కొనసాగడానికి కృపను అనుగ్రహించమని కోరుచు ప్రార్థన చేస్తున్నాం తండ్రి. మీరు గడిచిన కొద్ది దినాలుగా నికోలేతుల బోధ నికోలేతుల క్రియల గురించి మీరు మాకు నేర్పిస్తూ ఉన్నారు తండ్రి. మీకు వందనాలు. సాతాను యొక్క పన్నాగాన్ని వాడి యొక్క ప్రయత్నాలు ఏ విధంగా ఉంటాయో మీరు ముందుగానే మాకు హెచ్చరిస్తున్నారు కాబట్టి ప్రభువా మేము విశ్వాస క్రియలు ఏంటో సత్క్రియలు ఏంటో తండ్రి చాలా స్పష్టంగా తండ్రి కృపలో ఉన్నామని తెలియజేస్తూ కూడా వారు ఏ విధంగా ధర్మశాస్త్రాన్ని అలాగే తండ్రి ఏ విధంగా అయితే నికోలేతు క్రియలు ఈ యొక్క కృప పరిచర్య పేరిట ఏ విధంగా సంఘాల్లో ప్రవేశిస్తున్నాయో మీరు మమ్మల్ని అందరినీ కూడా ముందుగానే జాగ్రత్త చేస్తున్నారు తండ్రి. అందుని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు కృతజ్ఞతాస్తులు ఎంతో ప్రయాసనైనా ఎంతో పోరాటంతో నిర్మించుకున్నటువంటి ఈ పరిచర్యలను దుష్టుడు ఏ విధంగా డిస్టర్బ్ చేయకుండా మీరు కాపాడండి తండ్రి. ప్రతి ఒక్కరి మనస్సాక్షిని ఇంకనూ ఇంకనూ స్థిరపరిచి బలమైన మనస్సాక్షి కలిగి తండ్రి బలమైన నాయకులుగా బలమైన సేవకులుగా బలమైన విశ్వాసులుగా తండ్రి ఇంకనూ రాబోయే కాలంలో వారి ద్వారా ఉన్నతమైన మేరలు ఏర్పడడానికి తండ్రి ప్రతి ఒక్కరికి మీరు కృపను అనుగ్రహించమని కోరుచు ప్రయాసపడుతున్న మా ప్రియులందరిని బట్టి వందనాలు. పరిచయలో ఆ విధాలుగా సహకరిస్తున్న ప్రియులందరిని బట్టి నీకు వందనాలు స్తోత్రాలు కృతజ్ఞతాస్తులు చెల్లిస్తూ తండ్రి ఈ కూడికి జరగడానికి మీరు సహకరిస్తున్నటువంటి మా ప్రియులు సతీష్ గారిని బట్టి కూడా వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ వర్తమానం కోసం ప్రతినిత్యం ప్రయాసపడుతున్న సేవకులు బర్నబాస్ గారికి కూడా వందనాలు చెల్లిస్తూ ఈ దినం నూతనంగా ప్రారంభించబడుతున్నటువంటి తండ్రి పెద్దాపురంలో ప్రారంభించబడుతున్న బైబిల్ తరగతిని బట్టి కూడా మీకు వందనాలు ప్రభువా. సహోదరి రాధ గారి ద్వారా ఎంతో మంది ఈ పరిచయలో చేర్చి వారి ద్వారా అనేక ప్రాంతాల్లో పరిచయం ప్రారంభించడానికి మీరు కృప చూపించారు తండ్రి. వారి యొక్క ప్రాంతంలో కూడా నూతనంగా ఈ దినం ప్రారంభించబడుతున్న పరిచర్య అనేక మందికి ఆశీర్వాదంగా అనేక మంది విశ్వాస సంబంధమైనటువంటి ఏర్పాట్లకు నడిపించబడడానికి కృపను సత్యంగా గ్రహించడానికి కృపా ఏర్పాట్లోనికి అనేక మంది రావడానికి తండ్రి ఈ పరిచర్య అనేక మందికి సహకారంగా ఉండడానికి కృప చూపించమని మా ప్రియులందరూ కూడా పరిచర్యలు వచ్చి తండ్రి మొదటగా ఈ దినం ప్రారంభించబడుతున్నటువంటి ఆ పరిచర్య ప్రభు వచ్చే దినం వరకు కొనసాగడానికి కృపను అనుగ్రహించమని కోరుచు తండ్రి మీరు మా పరిచర్య పట్ల ఇప్పటి వరకు మీరు చేస్తున్నటువంటి ప్రతి విధమైన సహాయాన్ని బట్టి వందనాలు తండ్రి. ప్రతి దినము కూడా తండ్రి ఏ పరిస్థితుల్లో మేము వచ్చినా ఆ పరిస్థితులు తగ్గట్టుగా మీరు మాట్లాడుతూ ఎప్పుడు కూడా మీకు వాక్యం లేకుండా మమ్మల్ని నిరాశపరచలేదు తండ్రి. ప్రతి దినము కూడా ప్రభువా మీ యొక్క వర్తమానం ఇచ్చి మా హృదయాలను తృప్తిపరిచి పంపిస్తున్నారు తండ్రి. ఇంతకాలం నుంచి ఈ కూడిక కొనసాగుతుందంటే కేవలం తండ్రి మీరు మమ్మల్ని ప్రేమిస్తున్నారు మమ్మల్ని ప్రేమించి ప్రతి దినము వాక్యం ఇస్తున్నారు మీకు వందనాలు ప్రభా. కాబట్టి తండ్రి ప్రతి దినము మిమ్మల్ని మీరు రొమ్మున ఆనుకుని తండ్రి మిమ్మల్ని హత్తుకొని జీవించే జీవితం మాకు అందరికి ఇచ్చారు తండ్రి. ఈ యొక్క జీవితంలోంచి ఏ ఒక్కరు కూడా ఎడబాపకుండా తండ్రి క్రీస్తు సరళతలోంచి ఏ ఒక్కరు కూడా దూరం పరచబడకుండా తండ్రి ప్రతి ఒక్కరూ జాగ్రత్త కలిగి వారి విశ్వాస జీవితంలో ముందుకు కొనసాగడానికి మీరు ఇచ్చినటువంటి శ్రేష్టమైన వర్తమానాన్ని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు కృతజ్ఞతాస్తులు చెల్లిస్తూ దినం జరగబోయే లింక్ ప్రేయర్ లో కూడా మీ కృపను అనుగ్రహించండి. రావాల్సిన మా ప్రియులందరూ సకాలంలో చేరువచ్చి ప్రార్థించడానికి కృపను అనుగ్రహించమని సహాయం చేయమని తండ్రి. జరుగుతున్న పరిచర్లన్నింటిలో మీ కృప మీ కాపుదల మీ తోడును అనుగ్రహించి ఇంకా విస్తారంగా పరిచయం ముందుకు కొనసాగడానికి కృపను అనుగ్రహించమని కోరుచు సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీకే చెల్లిస్తూ యేసుక్రీస్తు ప్రభు వారి పేట స్తుతులు చెల్లించి ప్రార్థించి ఈ కోడికను ముగింపు చేస్తున్నాం పరమ తండ్రి.
ఆమేన్. వందనాలండి సతీష్. అందరికీ వందనాలు. వందనాలండి. ముగింపు ప్రార్థన చేసిన తెలుగు సత్యనారాయణ గారికి పెట్టి వందనాలండి. ఈ కోటికలు ప్రార్థన చేసిన వారికి, అదేవిధంగా కీర్తన ద్వారా ప్రభు నామాన్ని మేంపరిచిన వారికి, వాక్య పట్టణాన్ని చదివించిన వారికి, వాక్య సహాయాన్ని ప్రార్థించిన వారికి, అదేవిధంగా వాక్యాన్ని అందించిన దేవుని సేవకులకి కుడి పక్షాన వందనాలండి. అదేవిధంగా ఈ యొక్క వర్తమానాన్ని యూట్యూబ్ లో విన్న ప్రియులకి వందనాలండి. అందరం ఒకరికొకరు వందనాలు తెలియజేసుకుని కుడి నుంచి సెలవు తీసుకున్నాం. అందరికీ మన ప్రభువును రక్షకుడు యేసుక్రీస్తు శ్రేష్ఠమైన నామములో వందనాలు. అందరికీ వందనాలు. అందరికీ వందనాలండి. అందరికీ మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు. అందరికీ వందనాలండి. అందరికీ వందనాలండి. అందరికీ వందనాలండి. వాక్యం దయచేసి హృదయపూర్వక వందనాలు. అందరికీ వందనాలు. అందరికీ వందనాలండి. అందరికీ వందనాలండి. అందరికీ వందనాలండి.